దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ నిలబడి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి చిన్న వాక్య భాగం మనం చదువుకున్నాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చదువుదాం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, ఇప్పటికే రొద్దుపోయాను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పారు. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెమ్మని చెప్పి పచ్చిక మీద కూర్చున్న జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కొండని ఆస్వాదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చారు. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించుగాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి నీ రక్తం కింద మనం సమకూర్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాలు దేన హృదయాలతో నీ ముందుకు తీసుకొస్తున్నాం. నీ కనికరం మాకు దయచేయండి. మా దోషములు అపరాధము మన్నించండి. ప్రభు, మాలో నా విశ్వాసంతో తొలగించండి. సంపూర్ణంగా నీతో సహవాసం చేసే ప్రభుత్వం ఈ సన్నిధిలో తోడుగా ఉంచండి. మా ప్రతి బలహీనతలన్నీ వెళ్ళవచ్చండి. ప్రభా, నీ సన్నిధిలో వచ్చాము నాయన. నీ సన్నిధిలో ఉన్న కాంతిని ప్రభా మాపై ఉదయింపచేయమని, మాపై ఉన్న చీకటి అంతా మీరు తొలగించాలి. నీ పాపం మాలో నుంచి వెళ్ళగొట్టండి ప్రభా. నీతి సూర్యుడు మా జీవితంలో ఉదయించాలి. ఓ దేవ, మాలో ఉన్న చీకటి అంతా బయటకు పోవాలి. ఓ దేవ, ఈ రాత్రి ప్రభా ఆ నీతి సూర్యుడు నా మీద, ఇక్కడ ఉన్న వారందరి మీద ఉదయించాలి. సాయం చేయమని, ఇక్కడికి వ్యతిరేకం ఆత్మను బంధిస్తున్నాను. ఈ కూడికనంతా మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువుని కూడా దీవించుగాక. మరొకసారి మధ్యలో రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సో చాలా వేడిగా ఉంది కాబట్టి నేను చాలా త్వరగా ముగిస్తాను. సో ఖచ్చితంగా కొద్దిసేపు ఉప్పు పట్టండి. ఉప్పు పడితే అయిపోతుంది. ఎందుకంటే పాతాళం ఇంకా వేడిగా ఉంటుంది. సో ఆ వేడిని తప్పించుకోవడానికి ఇక్కడ మనం వచ్చాం. సో ఈ వేడికి భయపడిపోతే ఆ వేడిలోకి వెళ్ళవలసి వస్తుంది. సో ఈ వేడి ఉన్న వాక్యాన్ని విని ఆ వేడి నుంచి మనం తప్పించుకోవాలి. సో అందుకోసమని మనం ఇక్కడ ఉన్నాము. అయినప్పటికీ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని మరి ఇబ్బంది పెట్టదు, కానీ కొద్దిసేపు మాత్రమే వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్న లేఖనము అనేక మార్లు మనం చదువుకుంటూ వస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు పెద్ద కోటలు పెట్టాడు, గొప్ప కోటలు పెట్టాడు. వాక్యము విస్తారంగా బోధించాడు. వాక్యమును విస్తారంగా బోధించి అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు అక్కడ జరిగింది. ఆ కూటమి ఎక్కడంటే అరణ్య ప్రదేశంలో పెట్టాడు. అదేదో సంఘంలో కాదు, లేకపోతే ఒక ఇంట్లో కాదు, కానీ ఒక దూరంగా పెట్టాడు. అనేక మంది ఆ కూటానికి హాజరయ్యారు. స్త్రీలు కాకుండా, పిల్లలు కాకుండా దరిదాపుగా 5,000 మంది పురుషులు ఉన్నారని రాస్తున్నాడు. సో ఖచ్చితంగా అక్కడ చాలా మంది స్త్రీలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి కూటానికి వాస్తవానికి స్త్రీలే ఎక్కువ ఉంటారు. సో బహుశా స్త్రీలతో ఉన్నారంటే ఇద్దరికి, ఒక స్త్రీకి 2 పిల్లలు ఉన్నా కానీ దరిదాపుగా చాలా మంది ఉంటారు. అందుకే ఒక్కో చోట 7,000 మంది, ఒక్కో చోట అలా రాసుకుంటూ వచ్చాడు. సో ఆ కౌంట్ అనేది మనకు తెలియదు, కానీ అయితే పురుషులు మాత్రం 5,000 మంది ఉన్నారని వేసి అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. చాలా పెద్ద సభ, చాలా విస్తారంగా బోధించారు. వాళ్ళు సమయాన్ని మర్చిపోయినట్టుగా ఆయన బోధించాడు. అలాగే ప్రజలు కూడా విన్నారు వాక్యాన్ని.
వాక్యాన్ని ఎలాగన్నారంటే ఆ ప్రసన్నతలోకి వెళ్ళి వాక్యాన్ని విన్నారు. అందుకే ప్రవక్త అన్నాడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరలోకపు స్థలంలో కూర్చున్న అనుభవం మనం ఉండాలి. లేకపోతే సమయాన్ని చూసుకుంటూ మనం ఇబ్బంది పడిపోతుంటాం. అందుకే ప్రవక్త అంటాడు, తిరిగి జన్మించిన వాడు హెవెన్లీ ప్లేసెస్ లో కూర్చున్నాడని చెప్పాడు. తిరిగి జన్మించిన వాడు పరలోకపు స్థలాల్లో కూర్చొని పెట్టి ఉన్నామన్నారు. సో ఇప్పుడు మనము ఇక్కడ కూర్చున్న మనం పరలోక స్థలాల్లో కూర్చున్న ఆ అనుభవం మనం ఉండాలి. అప్పుడే మనకి చాలా ఇబ్బంది ఏముండదు, చిరాకు కూడా ఏముండదు, టైం కూడా ఏముండదు, అలసట కూడా ఉండదు. అందుకే ఒక వ్యక్తి అక్కడ ప్రవేశించినప్పుడు ఏ ఇబ్బంది ఉండదండి. సో అక్కడ చాలా సేపు కూటలు పెట్టాడు, చాలా గంటలు బోధించాడు, వాళ్ళు ఏమాత్రం అలసిపోలేదు. ఎందుకంటే అక్కడ బాలుడు తెచ్చుకున్నటువంటి క్యారేజీ మర్చిపోయాడు, తెచ్చుకున్న ఆహారం తింటూ మర్చిపోయాడు. అంటే అక్కడ చిన్న పిల్లలు కూడా అక్కడ దేవుని యొక్క ప్రసన్నతలోకి వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన సండే స్కూల్ పిల్లలు కూడా దేవుని యొక్క ప్రసన్నతలో ఉన్నారు, వాళ్ళు భోజనం మర్చిపోయారు. సో మనము అలాంటి ప్రసన్నతలో మనం వెళ్ళాలి. గతించినటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వాస్తవానికి టీ పెట్టడానికి పాలు ఉన్నాయి, బెల్లము సమృద్ధిగా ఉంది, గ్యాస్ కూడా సమృద్ధిగా ఉంది, పెట్టేవాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ సంఘం అంతా ఆత్మలోకి ప్రవేశించింది, వాళ్ళు టీ పెట్టడం మర్చిపోయారు. ఎందుకు ఏం జరిగిందంటే నాకు వచ్చి చెప్తున్నారు ట్రస్టీ గారు వచ్చి, నేను ఏమీ కంగారు పడలేదు కానీ దేవుడికి స్తోత్రం చెల్లించాను. ఎందుకంటే ఆ పరిస్థితి అంతా కూడా మర్చిపోయేటట్టుగా ఎవరైతే టీ పెడతారో వాళ్ళందరూ ప్రార్థన చేసేసారు అనుకోవచ్చు. లేకపోతే టీ వంగుతో 4 గంటలు బయటే ఉంటారు, ఆ 4 గంటలు బయట తిరిగి వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన. సో అలాంటి అనుభవాలు మనకు ఉండాలి. ఎప్పుడు వస్తుందంటే మనం పరిశుద్ధాత్మలోకి ప్రయాణం చేసినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ఉన్నప్పుడు అలసట ఉండదు, లోకంలో ఉన్నటువంటి బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు, చక్కగా నిలబడతారు. సో ఆ విధంగానే ఇక్కడ ప్రజలు మర్చిపోయారు, తెచ్చుకున్న క్యారేజ్ కూడా మర్చిపోయారు కుమారుడు. మన పిల్లలైతే గంటకి ఒక కుర్కురే ప్యాకెట్ తింటూ ఉంటారు, కానీ కూటమిలో తినడం లేదు అతను. అంటే పిల్లల్ని అంతలా పెంచారు వాళ్ళు. ఈరోజు మన పిల్లలకి అంత ట్రైనింగ్ ఇవ్వాలి. చర్చలో తినేటువంటి ట్రైనింగ్ కాదు, అమ్మ దేవుడి సన్నిధి ఇక్కడ మనం తినకూడదు, ఇది తినే స్థలం కాదు, ఇది ఆహారం పుచ్చుకునే స్థలం కాదు, ఇది మనం ఆహారం ముట్టుకోకూడదని మన ఇంటి దగ్గర మన పిల్లలకు బోధించాలి. వాళ్ళు గోవ తట్టుకోలేక మనమే బిస్కెట్ ప్యాకెట్ తీసేస్తుంటాం, అవునా? ఒకసారి బోధించారు అనుకో పిల్లలకి, వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. నేర్పించాలి మనం పిల్లలకి ఎలాగా, అమ్మ ముట్టుకోకూడదు దేవుడి సన్నిధి, మనం తినకూడదు, ఇక్కడ తినబడే స్థలాలు వేరేగా ఉన్నాయి, ఇక్కడ విందులు వినోదాలు చేసే స్థలం కాదు, ఇది దేవుని స్థలమే అన్నదని చెప్పి మనం బోధించాలి పిల్లలకి. ఆ కుమారుడు ప్రవక్త అంటాడు, అతను ఆహారం మర్చిపోడంట బాలు, అవునా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును. చాలా కాలం క్రితం చూసి బాధపడేవాడిని, ఆ మ్యాట్లు ఎత్తుతున్నప్పుడు కురుకురే ప్యాకెట్లు ఈ బిస్కెట్ ప్యాకెట్లు కనబడేవి. దేవుని యొక్క కృపతో ఇప్పుడే కనబడతలేదు నా కంటికి. తల్లిలు కొంచెం అప్డేట్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఆమె నిజంగా ఇప్పుడు నాకు కనబడట్లేదు, ఇంతకుముందు చూసి బాధపడేవాడు, కానీ ఇప్పుడు అది లేదు. దేవుడు సిస్టర్స్ దీవించుడుగా. హల్లెలూయా, ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. దేవుని సన్నిధి అంటే పిల్లలకి భయభక్తులు నేర్పించాలి, ఇది దేవుని యొక్క ప్రసన్నత. మనం దేవుని యొక్క సన్నిధి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని పిల్లలకు మనం బోధించామనుకో, వాళ్ళు ఆ భయభక్తులను ఎదుగుతారండి. హల్లెలూయా. సో అయితే ఆ సమయం అయిపోయిన తర్వాత సాయంకాలం అయిపోయింది, కూటం చెప్పేసి అయిపోయిన తర్వాత సాయంకాలం అయిపోతుంది కాబట్టి, ఇప్పుడు కూటం ఎప్పుడైంది? సాయంకాలం అయింది. సాయంకాలం అంటే పొద్దు అయిపోతుంది, కాలం అయిపోతుంది, సాయంకాలం. ఈ కాలం అయిపోతున్న సమయంలో శిష్యుల దగ్గరికి వచ్చారు. సాయంకాల సమయం, ఇప్పుడు మనము కూడా సాయంకాల సమయంలో ఆయన పొద్దు నుంచి సాయంకాలం వరకు ఆయన బోధిస్తూనే ఉన్నాడు. సాయంకాలం బోధ ఆపేటప్పటికి ఎవరు వచ్చారు? శిష్యుల దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, సమయం చాలా అయిపోయింది, ఇక్కడ చూస్తారన్న ప్రదేశం, నీ మీటింగ్ గురించి ఆపుతావా? ప్రజలందరికీ ఆకలి చేస్తుంది. ఆకలేసింది వాళ్ళకి కాదు, శిష్యులకి ఆకలి వేస్తుంది. ఎవరికి వేస్తుంది ఆకలి? శిష్యులకి వేస్తుంది. మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా వాక్యం అంటున్నారు, కానీ నాయకులకి ఆకలి వేసేస్తుంది, అవునా? కూటం టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలి, మనము సమయం అయిపోతుంది, మనము గృహాలకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళకపోతే ఆహారం అనేది ఉండదు, ఇప్పుడు వెళ్ళకపోతే భోజనం ఉండదు, చాలా చాలా ఇబ్బంది పడిపోతారయ్యా. ఆమె ఖచ్చితంగా వీళ్ళు వదిలిపెట్టి ఇంకెంతకాలం బోధిస్తావు నువ్వు?
ఎన్ని గంటలు బోధిస్తావు, టైం చూస్తే అయిపోతుంది అని చెప్పి సాయంకాల సమయంలో వచ్చి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలంట? ఆహారం కొనుక్కోవడానికి గ్రామాల్లోకి వెళ్ళాలి. భోజన పదార్థాలు కొనుక్కోవడానికి గ్రామాల్లోకి వెళ్ళి, ఎందుకంటే గ్రామాల్లో లేరు, అరణ్య ప్రాంతంలో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అరణ్యంలో వాక్యం వింటున్నారు. ఆమె ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే పట్టణాలు పోయి ఆహారం కొనుక్కుందాం అంటున్నారు. బట్ వాళ్ళు ఉన్నది అరణ్యంలో ఉన్నారు. ఇప్పుడు అరణ్యంలో ఉన్న వారికి ఆహారం కావాలి. ఎక్కడి నుంచి వస్తారు? 5,000 మంది 7,000 మందికి పట్టణం వెళ్తే ఎవరు పెడతాడు తిండి? 7,000 మందికి ఎక్కడ తయారు చేస్తారు ఆహారం? వాళ్ళు ఆర్డర్ ఇచ్చారా? 7,000 మందికి భోజనం వండాలంటే ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? ఎంత ఖర్చు అవుతుంది? మళ్ళీ నాన్ వెజ్ కావాలి, రొట్టెలు కావాలి, ఎంతమంది చెయ్యాలి? దగ్గరగా పురుషులు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు. ఇంత జనాభాకి ఎక్కడ ఆహారం దొరుకుతుంది? ఇతనేమన్నాడంటే వాళ్ళు కొంచెం వదిలిపెట్టి తిల్లి ఆహారం తెచ్చుకుంటా, టైం అయిపోతుంది కాబట్టి ఆకలేస్తుంది, అన్నం తింటారు. ఇది 1 గంట అయిపోయింది, ఇంకా కూటమి ముగించలేడు. ఎలాగా? ఇది 2 అయిపోతుంది, ఇంకా కూటమి ముగించలేడు. బీపీ షుగర్ డౌన్ అయిపోయి ఉన్నారు కదా, ఇలా చెప్పేటోళ్ళు కొంతమంది శిష్యులు ఉంటారు. అవునా? ఇలాంటి శిష్యులు చాలా మంది ఉంటారు. ఇదిగో పాస్టర్ గారు 1 గంట దాటేస్తుంది, 2 దాటేస్తుంది, కూటమి అవగట్టట్లేదండి, పిల్లలు ఆకలేసేస్తుంది, నా భార్యకి ఆకలేసేస్తుంది, నా కళ్ళు తిరిగేస్తున్నాయి. ఇదే పరిస్థితి శిష్యులతో. అవునా? గమనించండి, ఎవరైనా చిన్నపిల్లలు ఆకలేస్తుందన్నారా? ఎవరైనా ఏ స్త్రీ అన్నా ఆకలేస్తుంది అన్నారా? ఇప్పుడు ఆకలేస్తుంది అన్నవాడు ఎవరు? శిష్యుడు. అయితే ఎవరికైతే ఆకలేసిందో వాళ్ళకి ఆకలేస్తుంది అన్నారు, కానీ పక్క వాళ్ళకి ఆకలేస్తుందని చెప్పేసి వెళ్ళిపోతారు బయట. అవునా? అదే సమస్య వచ్చింది ఇక్కడ. కూటమి ముగించి 2 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, ప్రజలతో ఆకలేస్తుంది. ఇదే గోళ గందరగోళం. ఈ ఆత్మలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అవునా? అన్ని చోట్ల ఈ ఆత్మలు ఉంటాయి. ఒక అరగంట ఎక్కువ చెప్పాడంటే పాస్టర్కి మ్యూజిక్లే, ఏదో సైకిల్ చేస్తూ ఉంటారు. గమనించండి. కానీ ఇక్కడ ఆత్మలో ప్రవేశించడం అడగట్లేదు, కానీ నాయకులు అడుగుతున్నారు. సరే, రైట్. ఆమె ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? మేము 10 గ్రామాల్లోకి వెళ్ళి, ఎక్కడ అన్నాడు? ఏమన్నాడు చెప్పండి? గ్రామం అంటే చింతలమూరులో 10,000 మందికి భోజనం వండి హోటల్ ఉంది ఏంటండి? ఈ కేశదాసపాలెంలో 10,000 మందికి భోజనం వండి హోటల్ ఉందా? 10 మందికే ఉండదు భోజనం. అవునా? ఇప్పుడు ఒకేసారి గ్రామంలో కుదిలేసినట్లయితే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? వరద బాధితులకు పులిహోర ప్యాకెట్లు పరిగెట్టినట్టుగా పరిగెడతారు. అవునా? మేము వెళ్ళిపోతాం, వాళ్ళందరూ భోజనం తెచ్చుకుంటారంటే అంటున్నాడు మాట అన్నాడు ఆయన. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళనక్కర్లేదు, మీరు వెళ్ళనక్కరని అవసరం లేదు. మీరు వెళ్ళవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. మీరు భోజనాలకి వెళ్ళక్కర్లేదు, ఎవరిని పంపించొద్దు, మీరు వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడ నన్ను పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? అవునా? ఇక్కడ నన్ను పెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తారు? నన్ను విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. అవునా? ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు శిష్యులతో? మీరు వెళ్ళని అవసరం లేదు. మరి ఏం చేయమంటారు సార్? మీరే ఆహారం పెట్టండి, మీరే ఆహారం పెట్టండి. మా దగ్గర ఏమన్నా ఏమీ లేవు, మీతోనే తిరుగుతున్నాం కదా, ₹1 కూడా జోబీలో లేదు, నీకు లేదు, మాకు లేదు రూపాయి. హల్లెలూయా. నేను పెడతానంటలేదు, మీరు పెట్టండి అంటున్నాడు. ఈ రోజు తన బిడ్డలను ఆహారం పెట్టమంటున్నాడు. ఆమె ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టమంటున్నాడు. ఆమె ప్రజలకు ఆహారం ఇవ్వమంటున్నాడు, ప్రజలకి సువార్త చేయమంటున్నాడు, జీవం కలిగిన ఆహారాన్ని ఇవ్వమంటున్నాడు. అవునా? ఈరోజు ఆహారం ప్రజలే పెట్టాలి. ఇప్పుడు ఈరోజు శిష్యులే ఆహారాన్ని పెట్టాలి, మీరే పెట్టండి అన్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు, ఏ సెమినరీకి వెళ్ళిన అవసరం లేదు, ఏ బైబిల్ స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు. నేను చెప్తున్నా, మీరు భోజనం పెట్టండి. అవునా? సువార్త ప్రకటించాలంటే ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు, సువార్త ప్రకటించాలంటే బైబిల్ స్కూల్కి వెళ్ళక్కర్లేదు, ఏ సెమినరీ బోధనకి వెళ్ళక్కర్లేదు. నీవు సువార్త ప్రకటించాలంటే ఖచ్చితంగా ఆయన మాట తీసుకుని సరిపోతుంది. మీరు వెళ్ళడం అవసరం లేదు, గ్రామంలోకి వెళ్ళక్కర్లేదు, మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు అంటున్నాడా? స్వస్థత శాఖకి మీరు వెళ్ళక్కర్లేదు, 7 వారాలు మీరు వెళ్ళక్కర్లేదు, 14 వారాలు మీరు వెళ్ళక్కర్లేదు. ఇక్కడే ఉండండి, మీరు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండండి.
అవునా? అదేంటిది అరణ్యము. ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ ఆలోచన చేస్తే కనుక అరణ్యములోనే వీళ్ళు 10-15 వేల మంది ఉండొచ్చు, కానీ 20 లక్షల మందిని అరణ్యంలోనే పోషించాడు ఆయన. అరణ్యంలో ఎవరు పోషించారు? అదే యేసు అని పోషించాడు. సేమ్ జీసస్, అదే యేసు అరణ్యంలో 20 లక్షల మందిని పోషించాడు. ప్రతి 3 పూటలు పోషించాడు. ఓ మందాన్ని కురిపించాడు. సహజాతి ఆహారం తీసుకొచ్చాడు. మరలా అరణ్యంలోనే ఉన్నారు వాళ్ళు. ఆమేన్. అరణ్యంలోనే ఉన్నారు. వాళ్ళేమనుకున్నారు? గ్రామాల్లో వెళ్దాం అనుకున్నారు. నో 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 నో, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు. అక్కడ సహజాతీతమైన ఆహారం దొరకదు. ఐగుప్తులో సహజాతీతమైన ఆహారం దొరకదు. ఐగుప్తులో బంగాళదుంపలు దొరుకుతాయి, ఉల్లిగడ్డలు దొరుకుతాయి. కానీ అరణ్యంలో మన్నా కురిపించబడుతుంది. అరణ్యంలో సహజాతీతమైన ఆహారం కురిపించబడుతుంది. మీరు వెళ్ళక్కర్లొద్దు అంటున్నాడా? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడే స్టే అవ్వండి. మరి ఏం చేయమంటావు? మమ్మల్ని ఏం చేయమంటావు? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. అంతే. మరి ఏం చేయమంటారు? మీరే పెట్టండి అన్నాడు. మా దగ్గర ఏమి లేవు సార్. ఆమేన్. హల్లెలూయా. మీ దగ్గర ఎవరి దగ్గర ఏదైనా ఉందేమో చూపించమన్నాడు. అంతే. ఆమేన్. అందరు క్యారేజ్ మర్చిపోరు. మనోడు మాత్రం ఇలాగ ఎదర వేసుకున్నాడు. క్యారేజ్ చిన్నపిల్లలు వేసుకుంటారు కదరా. ఆమేన్. అప్పుడప్పుడు పేలాలు తింటానికి, రొట్టె ముక్క తింటానికి. దేవుని కృపను బట్టి ఆ వ్యక్తి కూటంలో ముక్క 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 కొడుకుని తినలేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి ముక్క 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 మీటింగ్ అయ్యేటప్పుడు ఏం కనబడకుండా అయిపోతుంది. కానీ ఈ కూటంలో అలా ముక్క కూడా ఏమి ముట్టుకోకుండా సైలెంట్ గా ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాయంటే మనోడు ఏం తెచ్చుకున్నాడు? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చుకున్నాడు. ఆమె అంకుల్ 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 నా దగ్గర ఉన్నాయి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి మా దగ్గర. ఇక్కడ చూస్తేనేమో 5,000 మంది ఉన్నారు మగోళ్ళు. ఒక్కొక్కడు కేజీ బిర్యానీ తినేసిలా ఉన్నాడు. ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ పెడతామయ్యా? ఆహారం సరిపోదే. మీ దగ్గర ఉన్నది ముందు పట్టాడు అంటున్నాడు. అందుకే ఈ రోజు మన దగ్గర ఏది ఉందో ముందు ఆయన దగ్గరికి తేవాలి. దానికి మనం సాకులు చెప్పడం కాదు. నీ దగ్గర చిన్న విశ్వాసం ఉందా? ఎదుగుతే దాన్ని మల్టిప్లై చేయగలదు దేవుడు. నీ దగ్గర ఎంత ఉంటే అంతే. ఆమె నీ దగ్గర ఎంత ఉంటే అంతే. ఓ లేకపోతే మార్చిల్లానే ఉండాలనుకోకు, లేకపోతే ఏదో ఇంకో వ్యక్తిలా ఉండాలనుకోవద్దు. నువ్వు ఎంత ఉన్నావు అంతే పట్టుకుని దేవుడి దగ్గర దాన్ని మల్టిప్లై చేసే దేవుడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం కలుగును. ఆయన ఒక్క మాట చాలా ఇంట్రెస్ట్ గా ఉంది నాకు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళని అవసరం లేదంటే నా యొద్దకు తండి. ఏదైనా ఉంటే నా యొద్దకు తండి. నేనున్నాను కదా పోషకుడు. నేనే జీవాహారం అని చెప్పాడు కదా. నేనే పరలోకం నుంచి వచ్చిన మన్నా అని చెప్పాడు. ఓ నేనే జీవజలం అని చెప్పాడు కదా. ఆయనే డ్రింకు, ఆయనే సోడా, ఆయనే నీరు, ఆయనే ఫలాలు, అన్ని ఆయనే. నేనున్నాను కదా. మీరు ఎక్కడికి వెళ్తారు? డోంట్ గో. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. నో నీడ్ టు గో. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నేను ఉండగా మీరు ఎక్కడికి వెళ్తారయ్యా? హల్లెలూయా. నేను ఉండగా మీరు ఎక్కడికి వెళ్తారు? ఆమేన్. నిజంగా మీ కుటుంబంలో ఆయన ఉన్నాడని మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడికి వెళ్తావు? మీ జీవితంలో ఆయన ఉన్నాడని తెలిసి మీరు ఎక్కడికి వెళ్తావు? మీరు తెలియవలసింది ఏంటంటే ఆయన నీతో ఉన్నాడని నీకు తెలియదు. ఆయన నీతో ఉన్నాడు అనుకో, ఏమంటాడు? ఎక్కడికి వెళ్తానన్నా అంటాడు. నువ్వు రోగి అయిపోయావా? ఎక్కడికి వెళ్తావు? అప్పులు వచ్చేసి ఎక్కడికి వెళ్తావు? ఆమె నువ్వు గ్రామంలోకి వెళ్ళవలసిన పని లేదు. అమ్మా నువ్వు కొయిట వెళ్ళవలసిన పని లేదు. ఎలాగంటాడంటారా? మీరు ఇజ్రాయిల్ వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడ నన్ను పెట్టుకుని ఎక్కడికి వెళ్తారు మీరు? అవునా? హల్లెలూయా. వీళ్ళు ఏమన్నారు? అక్కడ జీవాహారం పెట్టుకుని ఆహారం కోసం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు వాళ్ళు. అంత గొప్ప జీవాహారం ఉన్నది. పరలోకంలో దిగి వచ్చిన ఆహారమే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆయన వదిలేసి వేరే చోటకి వెళ్దాం అనుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆమేన్. వారిని పోషించే దేవుడు అక్కడే ఉన్నాడు. 20 లక్షలు పోషి 20 లక్షల మందిని పోషించే దేవుడు అక్కడే ఉన్నాడు. ఆ దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికో ఆహారంకి వెళ్దాం అన్నారు. అవునంటారా? వింటారా వాక్యము? దేవుడికి స్తోత్రం కలుగును. వింటారా? ఆమేన్. వింటారా? విన్నారా? ఏం చేస్తారు? బాడీ కదలనప్పుడు వాళ్ళు ఇలాగా కరెంట్ చేస్తుంటారు. ఓ ఓ అంటారు కొంతమంది. అంటే కరెంట్ పెడితే లేచి వాళ్ళు ఎవరు తెలుసా? సగం చచ్చినోడు. అవునా? కరెంట్ ఏం చేస్తారు? టీవీలో చూసారు, డైరెక్ట్ గా చూడలేదు. ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతున్నారు ఏం చేస్తారు? అంబులెన్స్ కోతకు యూట్యూబ్ అంటారు. ఈ డాక్టర్ అని ఎవరు ఏం చేస్తారు? హో అంటాడు, మళ్ళీ పెడతాడు, హో అంటాడు, మళ్ళీ కింద ఉంటాడు. కొంతమంది కరెంట్ ఎక్కుతారు,
కరెంట్ ఎట్టగా నాగని అంటారు, కరెంట్ తీసేగా. అవునా? ఇక్కడ అలాంటి వాళ్ళు లేరనుకుంటున్నారా? ఉన్నారా? ఇది మామూలుగా వస్తుందా పలసో? కరెంట్ పెట్టమంటారా? మరి అత్త వాళ్ళు కరెంట్ ఎట్టేస్తారు, కరెంట్ బిల్లు పెరిగిపోతుంటుంది. కరెంట్ కావాలి మీకు, కరెంట్ ఎట్టించుకుని కరెంట్గా బాగుత అయిపోతారు. ఏం చేయాలి? బ్రతుకులోడు ఏం చేస్తాడు చెప్పండి? బ్రతుకులోడు ఏం చేస్తాడు? రెస్పాన్స్ ఇస్తాడు. రెస్పాన్స్ ఇచ్చినోడికి అత్త వాళ్ళు కరెంట్ ఎడతారా? అవసరం లేదు, రెస్పాన్స్ ఉందండి అతనికి అంటాడు. లోపల ఎలా ఉన్నాడు అని అడుగుతారు మన వాళ్ళు. బాగానే ఉన్నాడు. అవునా? బాగానే ఉన్నాడు. భక్తి ఎలా చేస్తున్నాడు మా భార్య, బాగానే చేస్తుంది అంటాడు. గిద్దరు గారు వచ్చారు అనుకో, సిస్టర్ ఎలా ఉండండి, భక్తిలో బాగుందండి అంటే, లేదు బాబు కరెంట్ పెడితేనే వచ్చి పని చెప్తుంది, లేదా లేదని అనుకో. మనోడు ఎలా ఉంటాడు ఆయన? ఇంకా సీరియస్గా వచ్చేసి ఇంకా ప్రార్థన చేయడం మొదలు. అవునా? నా భార్య కరెంట్ కాకుండా మామూలుగా లేవాలి. నా భర్త ఎలా ఉన్నాడండి? నా భర్త ఎలా ఉన్నాడంటే, లోపల కరెంట్ పెడితేనే కానీ స్పందన లేదమ్మా, అయ్యి బాబు మోకాలు వేసి ప్రార్థన చేయాలి. ఈరోజు నిజంగా ఆత్మీయంగా ఆయన కరెంటు పెడుతున్నప్పుడు ఒకేసారి కాదు, మీరు ఆరోగ్యకరంగా ఉన్నారంటే ఏంటి? ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాత్రి చెప్పిన ఒక ఆమె అనబోయి అండిపోయిన దాగా ఆమెలో మెనలేదు, ఏముంది అండిపోయింది అలాగా అంటే దాన్ని అర్థపెట్టి ఇరిపోద్ది పైకి నోదా అందంటే ఆమె అంటే అవట్లేదు ఇంకా ఒక పదగా పడింది. అవునా? ఏదైనా షాకింగ్ న్యూస్ వింటే ఏమనుకోతుంది తెలుసా? నాకు ఇప్పుడు పోతుంది బాబాయ్, తట్టుకులో పోతున్నారు బాబాయ్, కిందకి పోతారు బాబాయ్ అంట. అలా ఉండకూడదు, రెస్పాన్స్ ఇస్తూ ఉన్న వాక్యం. అవునంటారా? సజీవంగా ఉన్నారా? ఆత్మీయంగా సజీవంగా ఆత్మీయంగా మేలుకొల్పు ఉన్నారా? ఎంత ఉన్నారా? మెలుగుగానే ఉన్నారా? దేవుడికి స్తోత్రం. రాత్రి కొంచెం నిద్రలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి సరే 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 అని అనుకో, రాత్రి వచ్చావు ఏం చెప్పావు? రాత్రి వచ్చావు కానీ నువ్వు ఏదో చెప్పినట్లే కనిపించింది, కానీ ఏం చెప్పావు మర్చిపోను, అసలు ఏం లేదు అక్కడ, కానీ మర్చిపోను అంటాడు. రేపు పొద్దున్న వాక్యం ఏం చెప్పారంటే ఏం చెప్తున్నా ఎక్కడో బిట్టిగా మొత్తం చెప్పారండి, గంట అది చెప్పారా? అది ఏం చేస్తారంటే నిద్రపోతుంటారనమాట. ఆత్మ సంబంధముగా మనం ఎప్పుడు మెలుగుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇదో పెద్ద పోరాటం అయిపోతుంది. ఇద్దరు దెయ్యాలతో పోరాటం. నాకు ఇక్కడ నిద్రపోలేదు కానీ ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ దెయ్యాలతోనే పోరాడుతున్నా. దేవుడికి స్తోత్రం కదా. హల్లెలూయా. కానీ ఇక్కడ మాట చాలా బాగుందండి. మీరు వెళ్ళనవసరం లేదు, నేనుండగా మీరు ఎక్కడికి వెళ్తారు? ఈ మాట ఎంత బాగుందో తెలుసా? నేనుండగా మీరు ఎక్కడికి వెళ్తారు? ఎవరు అంటారా మాట? స్వయంగా యేసు ప్రభువారు అంటున్నాడు. ఈ రోజు నీ జీవితంలో కూడా అదే. ఆయన నీ దగ్గర ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన నీ కుటుంబంలో ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన నీతో నడుస్తుండగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? విడిచిపెట్టి సమస్య నీతో ఉన్నవాడితో ఉన్నాయిగా, ఈ గొప్ప వాక్యముతో అన్ని ఉన్నాయి కదా, మరి ఇక్కడి నుంచి ఎక్కడికి పోతావు నువ్వు? ఆయన చెప్తున్నాడు వెళ్ళొద్దంటే వెళ్ళకూడదంతే. అవునంటారా? ఆయన వెళ్ళొద్దంటే వెళ్ళకూడదంతే. ఎందుకంటే అన్ని ఆయనే ఉన్నాడు కదా. నిన్ను పోషించేవాడు ఆయనే కదా. 20 లక్షల మందిని పోషించాడా? 20 లక్షల మందిని పోషించాడా? మరి 10,000 మందిని పోషించలేడా? 20 లక్షల మందిని పోషించేవాడు నిన్ను పోషించలేడా? నిన్ను బలపరచలేడా? ఏమన్నాడు? వెళ్ళక్కర్లొద్దు. ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఆయన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. మీరు వెళ్ళక్కర్లొద్దు. ఒక వ్యక్తి కాన్ఫిడెన్స్ గా ఉన్నాడంటే ఆ వ్యక్తి పెట్టగల సమర్థుడు. ఇప్పుడు వాళ్ళని పోషించడానికి కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజు మనల్ని కూడా చక్కగా నడిపించడానికి ఆయనకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఆయనకు దృఢత్వం ఉంది. నిన్ను చక్కదిద్దగల దృఢత్వం ఉంది. నిన్ను బలపరచగల దృఢత్వం దగ్గర ఉంది. నిన్ను స్వస్థపరిచే శక్తి ఆయన దగ్గర ఉంది. నిన్ను పోషించే శక్తి ఆయన దగ్గర ఉంది. హల్లెలూయా. అందుకే మీరు ఎలకలొద్దు, మీరు ఎలకలొద్దు. ఏముంది మీ దగ్గర? ఏముందయ్యా? 5 రొట్టెలు 2 చేశాం. నా దగ్గర పట్టుకొచ్చండి. కొంతమంది ఎలాగ అనుకోవచ్చు, 3 రోజులు ప్రసంగం చేశాడు కదా, మనోడు తినే తగ్గేముంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉండరు అనుకుంటారా? ఖచ్చితంగా ఉంటారు. 3 రోజుల నుంచి ప్రసంగం చేశాడు కదా, గుర్తు ఎండిపోయి ఉండొచ్చు, ఆకలేసేసి ఉండొచ్చు. అందుకే పిల్లలు నాకు తినేస్తారేమో అన్నట్టు పంపిస్తుంది.
పట్టురా నాకు ఇక్కడ. అక్కడ ఏరియా కూడా అంతే, ఏ ముందు పట్టమన్నాడు. ఈ రోజు సునేమి గారి దగ్గర కూడా అది చెప్తున్నాడు, నీ దగ్గర ఏ ముందు పట్టమన్నాడు. ఈ రోజు అందుకే అన్నాడు, నువ్వు చిన్న ఆవగింజంత విశ్వాసం కొండలు కూడా కదిలించి వచ్చాను. మన దగ్గర ఏమన్నాడు, లిటిల్ బిట్ ఫెయిత్, చిన్న విశ్వాసము. ఆయన ఎందుకు పట్టి రావాలి? ఆ రోజు ఇశ్రాయేలుకి ఆ యొక్క రక్తపు గుర్తుని ఆ ఇస్సోపుతో రాయమంటున్నాడు. ఇస్సోపు అనగా చిన్న విశ్వాసం, ఇస్సోపు అనగా చిన్న గడ్డి పరక. ఆ గడ్డి పరకలోనే రక్తం ఉంచి ద్వారబంధాలకు రాయమన్నాడు. ఇది ఉందనుకో నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని, ఈ యొక్క గుర్తు నీకుండే నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన పని. అందుకే చిన్న విశ్వాసం. ఆమె నీకేం కావాలి? లిటిల్ ఫెయిత్. ఆ లిటిల్ ఫెయిత్ పట్టుకోమంటున్నాడు. మీరే పట్టుకొచ్చారు ఈ రాత్రి, లిటిల్ ఫెయిత్ పట్టుకొచ్చారా? ఆ చిన్న విశ్వాసం పట్టుకొచ్చారా? అయితే చిన్న విశ్వాసంతో వచ్చారా? కొద్దిపాటి బయలుపడుతూ వచ్చారా? మీకు రెట్టింపు బయలుపడుతూ పరిపూర్ణమైన బయలుపడిస్తాడు ఆయన. నాకు ఎంత వెళ్దండి, అలా కూర్చుంటే వెళ్తున్నప్పుడు కూడా అలా కూర్చుంటాం. ఉదయకాలం మందపల్లిలో మాట చెప్పాను, ఒక ఆమె 18 సంవత్సరాల నుంచి ఎలా వస్తున్నాడు చర్చికి? ఎలా వస్తుంది? వస్తుందంట. నడుము ఆమె ఎలాంటి దెయ్యం పట్టుకుంది? బలహీనపరచు దెయ్యం పట్టుకుంది. ఆమె ఎల్లప్పుడూ దెయ్యం బలహీనపరుస్తూనే ఉంది. అవునంటారా? బలహీనపరుస్తూనే ఉంది ఆమె. ఎలా వస్తున్నాడు? రోజు 18 సంవత్సరాల నుంచి సంఘానికి భేదాలతో వస్తుందంట. భేదాల తల్లి వెళ్తున్నప్పుడు కూడా భేదాలతోనే వెళ్తుందంట. ఎందుకు? ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తూ భేదాలతో ఉందంట. హల్లెలూయా. ఎలా ఉంది? నడుము పైకి లేకట్లేదా? ఇప్పుడు ఎలా ఉండాలి మన నడుము? ఇలా ఉండాలి. ఇలా ఉన్నవాడు కిందకు చూస్తాడు, ఇలా ఉన్నవాడు పైకి చూస్తాడు. భేదాలతో ఉన్నవాడు ఇప్పుడు భూ సంబంధాన్ని కార్యాలు చూస్తాడు. అయితే నడుము కరెక్ట్ గా ఉన్నాడు పైకి చూస్తాడు, ఒక సంబంధమైన కార్యాలు చూస్తాడు. ఆమె నిరంతరం ఎవరో ఒకరి మీద భేదం పెట్టుకుని ఉంటారు. కుదురుతుందా నాన్న? కొంచెంసేపు పాస్టర్, కొంచెంసేపు డీకెన్, కొంచెంసేపు ఏమో ట్రస్టీ, కొంచెంసేపు ఏమో ఇన్ఛార్జ్, కొంచెంసేపు ఏమో ఇంకో వ్యక్తి. ఇలా నిరంతరం 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి భేదాలే. నో సార్. స్వస్థత అవసరం. ఆ బలహీనపరిచే దెయ్యం బయటికి పోవాలి, బలహీనపరిచే దెయ్యం బయటికి పోవాలి, భేదాలు తీసుకొచ్చి ఆత్మాల నుంచి బయటకు పోవాలి. దేవుడికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. ఎక్కడికి రావాలి? యేసు దగ్గర రావాలి. వాక్యం వద్దకు వస్తే ఆత్మలు పోతాయి. ఏం పోవాలి? మన లోపల నుంచి భేదములు పెట్టుకునే ఆత్మలు పోవాలి. ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకునే ఆత్మ పోవాలి. ఒకరితో ఒకరు కొట్లాట ఆత్మ పోవాలి. అవునా? హల్లెలూయా. అన్నం పెట్టడం కొంచెం లేట్ అవుతే భేదం, ప్లేట్లు అయిపోయి కడగకపోతే భేదం. సచ్చులు గడ్డలు ఉంటారు. ముందు మొగోళ్ళు కట్టేస్తున్నారు, ఆడవాళ్ళు కట్టేస్తున్నారు, మొగోళ్ళు కడతారు, అది భేదమే. గిన్నె సరిగా కడలేదు, అది భేదమే. ఫాస్ట్ గారు టైంకి రాదు, అది భేదమే. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మది? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎలా రావాలంటే మనం నిక్కర్సుగా రావాలంటే దేవుడు సార్ రావాలంటారా? రావాలా? దేవుడికి మహిమ కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నది పట్టమంటున్నాడు. విశ్వాసాన్ని పట్టి రావాలి దేవుడి సన్నిధికి, నీ వాక్యాన్ని పట్టి రావాలి దేవుడి సన్నిధికి. నువ్వు ఎంతైతే వాక్యం కలిగి ఉన్నావు, ఎంతైతే ప్రత్యక్షత కలిగి ఉన్నావు, దాంతో రావాలి. వెళ్ళేటప్పుడు దాన్ని రెట్టింపు చేసి వెళ్ళాలి. కోటానికి వచ్చాడు, ఎలా వచ్చారు చెప్పండి? ఈ చిన్న కోటంలో ఎమ్మెల్యే గారి ఇంటి యొక్క కోటానికి అందరూ వాక్యంతో వచ్చారా? చిన్న చిన్న విశ్వాసంతో వచ్చారా? ఉందా లోపట? ఉందా లోపట? వచ్చారా? మాట్లాడతలేదే? లేకపోతే భేదాలతో వచ్చారా? భేదాలతో వచ్చారా? వాక్యం కోసం వచ్చారా? దేనితో వచ్చారు చెప్పండి నాకు. వాక్యం కోసమేనా? మరి వెళ్తున్నాడు ఎలా వెళ్ళాలి? మళ్ళీ ఎలాగే పోవాలా? ఎలాగా? చూస్తుందంట తల్లి. ఎలా చూడాలి? నువ్వు పైకి చూడాలంటే నేను నడుము
అవునా? నేను ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాను. భౌతికంగా నడువైపు నాకు ఉంది, కానీ ఆత్మ సంబంధంగా నడువైపు అప్పుడు లేదు. దేవుడి కృపను బట్టి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే చిన్నపాటి విశ్వాసం అడుగుతున్నాడు ఆయన. విశ్వాసం ఉందా? వాక్యం పట్ల విశ్వాసం ఉందా? దేవుడికి మహిమ కలుగుతుంది. అందుకే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, పట్టమన్నాడు. చిన్నదే. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన విస్తారంగా మల్టిప్లై చేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని పట్టుకుని ఎక్కడికి వెళ్తారు మీరు? ఇంత జీవం కలిగిన దేవుని పట్టుకుని ఎక్కడ పోతారు మీరు? దాన్ని ఎక్కడే ఉండండి. వాక్యం దగ్గర నిల్చుండండి, వర్తమానం దగ్గర నిల్చుండండి. ఆకలి వేసిందని పోవద్దు, కష్టం వచ్చిందని దేవుడు విడిచిపెట్టవద్దు, కష్టం వచ్చిందని వాక్యాన్ని విడిచిపెట్టవద్దు. కష్టమైన నష్టమైన హల్లెలూయా వాక్యముతో నిలుచుండండి. బాధ అయినా ఇబ్బంది అయినా వాక్యముతో నిలుచుండండి. ఇరుకులైనా ఏదైనా అక్కడే నిలబడండి. మీ కష్టాలు తీర్చేవాడు అక్కడ ఉన్నాడు, మీ బాధలు తీర్చేవాడు అక్కడ ఉన్నాడు, ఆర్థికంగా సరి చేసేవాడు అక్కడ ఉన్నాడు, ఆరోగ్యపరంగా సరి చేసేవాడు అక్కడే ఉన్నాడు, సమాధాన పరిచేవాడు అక్కడే ఉన్నాడు. వాక్యాన్ని విడిచిపెట్టుకోవద్దు. మీరు వెళ్ళక్కర్లొద్దు. ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది. మీకు ఆహారం కావాలి ఇక్కడే ఉంది, స్వస్థత కావాలి ఇక్కడే ఉంది, నెమ్మది కావాలి ఇక్కడే ఉంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడే నెమ్మది. అవునా? హల్లెలూయా. మా ఇంట్లో నెమ్మది లేదని అంటున్నారంటే దేవుడు లేడని అర్థం. ఆయన పేరేం పేరు? నెమ్మది సమాధానపు సమాధానకర్తేనా? మన ఇంట్లో సమాధానం లేదండి అంటే మరి సమాధానకర్త ఉంటే ఉంటది. అవునా? ఎవరు ఉండాలి మన ఇంట్లో? సమాధానకర్త ఉండాలి. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. సమాధానం మీ ఇంట్లో రావాలంటే సమాధానకర్తను ఆహ్వానించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును. అర్థమవుతుందా? నెమ్మది లేదండి మా ఇంట్లో. ఓహో, నెమ్మది ఎందుకు లేదు? నెమ్మది పరిచేవాడు లేడు, నెమ్మది పరిచేవాడు లేడు. నెమ్మది పరిచేవాడు రావాలా? ఆ దోణి వెళ్తున్నప్పుడు ఎవరు వచ్చేసారు? దెయ్యాలన్నీ లేచిపోయాయి. ఎవరు కావాలి? నెమ్మది పరిచేవాడు కావాలి. అవునా? ఎన్ని తెడ్లు వేసినా కానీ అవుతుందా? కానీ సముద్రమా నెమ్మదించు, గాలి నెమ్మదించు అని చెప్పేటోడు ఉండాలిగా. మనం ఇవ్వాల్సిన తెడ్లు కాదు, మనం ఏమేయాలి? ఆ నెమ్మది పరిచేవాడు నమ్మకం. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ పక్క నుంచి ఒకరు తిట్టేస్తున్నారంట, ఈ పక్క నుంచి ఒకరు తిట్టేస్తున్నారు. అవునా? ఈ 2 తెడ్లతో ముందుకు వెళ్తే కానీ మునిగిపోతే కదా. అందుకే మన మానవ ప్రయత్నాలు ఎప్పుడు సమాధానం రాదు. దేవుడు ఉంటే అంటే సమాధానం. దేవుడికి ఆహ్వానం పలకాలా? ఆమేన్. దేవుడిని రమ్మనాలా? హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమాధానకర్త ఆయనే ఉన్నాడు. అక్కడ ఉండాలి. నెమ్మది ఉండాలంటే అక్కడ ఉండాలి. అన్ని అక్కడే ఉన్నాయి. నేను ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటున్నాడా? గుర్తు పెట్టుకుని ఆయన మన ఇంట్లో ఉండగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అంటే సమస్తమైన దగ్గర ఉన్నాయి. నీ జీవితంలో ఆయన ఉండగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అర్థమవుతుందా? నువ్వు ఆర్థికంగా కూడా నలిగిపోవాల్సిన పని లేదు. ఆర్థికంగా కూడా నలిగిపోవాల్సిన పని లేదు. ఏ వ్యక్తి ఆర్థికంగా నలిగిపోతారో తెలుసండి? దేవుడి మీద ఆధారపడినోడే నలిగిపోతాడు. జీవపుట్ట అమ్మానికి ఎగిరేవాడే నలిగిపోతాడు. అవునా? హల్లెలూయా. 5,000 మందికి భోజనం కొంటాక డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా ఫ్రీగా పెడతాడు. ఆయనతో నిల్చుంటే నీకు డబ్బులు అవుతాయా? దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడి మీద ఆధారపడితే నీకు ఏ ఇబ్బంది ఉండదా? దేవుడికి స్తోత్రం కలుగును. నేను చికెన్ తిన్నారా చర్చిలో? నేను వేయలేదు. దేవుడి మీద ఆధారపడ్డా. చేతిలో డబ్బులు లేవు. కేక్ కోసారా? కేక్ రాదు కాదు. చేతిలో డబ్బులు లేవు. అవునంటారా? ఎవరు తిన్నారు? ఎవరు పెట్టారు? దేవుడు పెట్టగల సమర్థుడు. ఆయన మనకు ఉన్నాడు. ఆ నిశ్చయం మనకు ఉండాలి. ఆర్థిక ఇబ్బంది వచ్చేసినప్పుడు కంగారు పడిపోకర్లొద్దు. నాకు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ రోజు వాళ్ళు చెప్పాడు కదా మీరు వెళ్ళక్కర్లొద్దని. ఈ రోజు మనకే చెప్తాడు ఆయన. అవునా? మనకు 2 ఆధారాలు. డబ్బులు లేవా? 3 రూపాయల వడ్డీకి 4 రూపాయల వడ్డీకి పరిగెడతాం. అరే నాకు ఈ పరిస్థితి వచ్చింది కదా ప్రభు, ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఒక ఆయన ఉన్నాడుగా, వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళక్కర్లొద్దు. దేవుడి మీద ఆధారపడి ఎలా చేస్తాడు సార్? ఐ డోంట్ నో. ఐ డోంట్ నో కానీ చేయగలే దేవుడు. ఆమె దుబాయ్ పోవాల్సిన పని లేదు సార్. ఆయన అక్కడ ఉంటే ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభా నీవే నా దిక్కు అనుకో, దిక్కు చూపిస్తాడు ఆయన. ప్రభా వాళ్ళు ఏమంటున్నారు? ప్రభా ఆకలేస్తుంది కదా,
వాడికి ఏమన్నా ఫుడ్ అరేంజ్ చేయమంటే అరేంజ్ చేసేది. వాళ్ళు ఏమన్నారు, మేము గ్రామానికి వెళ్తాం ప్రభు అన్నారు. ఎక్కడికి వెళ్తారు? ఈ భాషలు చెప్పొచ్చు అంటారా? మేము దుబాయ్ పోతాం ఆయన, మేము కొయిటా పోతాం ఆయన, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నీకు దక్షిణ భాగం కట్టేస్తాం ఆయన. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును. నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ దక్షిణ భాగం కూడా వద్దు, నువ్వు ఎక్కడుండి దేవుడిని పోషిస్తాడు. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగును. ఎంతమందికి అర్థమవుతుందయ్యా? మీరు వెళ్ళని అవసరం లేదు, ఇక్కడే ఉండండి. పోషించేవాడు ఉన్నాడు, సంరక్షించేవాడు ఉన్నాడు. నువ్వు ఎప్పుడు చింతపడద్దు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. నో నీడ్ టు గో. నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. హల్లెలూయా, ఎంతమందికి అర్థమవుతుందండి? నో నీడ్ టు గో. ఆదరించోడు నేనే, ఓదార్చోడు నేనే. ఆమేన్. ఓ నువ్వు ఇబ్బంది పడవలసిన ఏమీ లేదు, సంపూర్ణంగా నా మీద ఆధారపడి నువ్వేమి కలిగి ఉన్నావు పట్టురా, అంతే. ఆమేన్. నువ్వేం కలిగి ఉన్నావు? విశ్వాసం. ప్రభువా ఇదిగో. ఆమేన్. దేవుడికి మహిమ కలిగి ఉన్నాయి. నేను విశ్వాసాన్ని కలిగి ఉన్నా, ఇదిగో నా దగ్గర ఎంత ఫెయిత్ ఉంది, నువ్వు మల్టిప్లై చేస్తాడు. అలాంటి వాడిని చాలా ఇష్టపడతాడండి ఆయన. దేవుడికి స్తోత్రంగా. అలాంటి వారిని చాలా ఇష్టపడతాడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తుంది రొట్టు? ఇలాగే ఇస్తున్నాడు, కూడా వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందండి? ఎలాంటి ఆహారం పెడతాడండి? కొంచెం జోబు పెట్టిన వాళ్ళకి సూపర్ న్యాచురల్ ఫుడ్ అండి, సహజాతీతమైన ఆహారం. దేవుడు నిన్ను వాక్యముతోనే నిల్చోమని చెప్పాడు అనుకో, నీకు సహజాతీతమైన విధానంలో సహజాతీతంగా పోషిస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంటే ఆయనతో ఉండాలంతే. ప్రవక్త అంటాడు, చిన్న ఆగాలికి ఈగాలికి కొట్టుకుపోతాడు. స్టాండ్ విత్ ద వర్డ్ అంటే వాక్యంతో నిల్చుండండి. వాక్యం నీతో ఉండగా నువ్వు ఎప్పుడు చెదిరిపోతున్న పని లేదు. వాక్యం నీతో ఉండగా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. God will provide everything. ఆయన యెహోవా ఈరై ఉన్నాడు, యెహోవా ఎల్ షద్దై ఉన్నాడు, యెహోవా రాఫా ఉన్నాడు, యెహోవా షమ్మా ఉన్నాడు, యెహోవా షాలోమ్ ఉన్నాడు, యెహోవా సిద్కెరై ఉన్నాడు, యెహోవా రోహై ఉన్నాడు, యెహోవా రాయ్ ఉన్నాడు. అవునా? మీరు ఎల్లక్కర్లేదు అంటున్నా అన్నాడా? ఎల్లక్కర్లేదు. ఎక్కడికి వెళ్తావు? స్టాండ్. నాతోనే మీరు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెళ్ళక్కర్లొద్దంటే ఆయన దాటి ఇప్పుడు మనం వెళ్ళదు. డోంట్ బైపాస్ ద వర్డ్. వాక్యాన్ని ఎంత మాత్రం బైపాస్ అవ్వకండి. ఆయన వాక్యముతో నిల్చున్నమాటున్నాడు. నువ్వు వెళ్ళక్కర్లొద్దంటే దాని అర్థం ఏంటి? స్టాండ్ విత్ ద వర్డ్. వాక్యముతోనే నిల్చుండండి. నన్ను విడిచి మీరు వెళ్ళొద్దు అన్నాడా? అందుకే వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. ఆమేన్. వాక్యాన్ని దూరం అవ్వద్దు, వర్తమానానికి దూరం అవ్వద్దు. వాక్యముతోనే నిల్చుండండి. స్టాండ్ విత్ ద వర్డ్. వాక్యముతోనే నిల్చుండండి. వాక్యము నిన్ను ఎలా నడిపిస్తానన్నాడు. దేవుడికి మహిమ కలుగును. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అవునంటారా? దేవుడికి మహిమ కలుగును. ఒక రోజు రూతమ్మ వచ్చింది. ఆమేన్. ఆకలితో ఉంది, కటిక ఆకలితో ఉంది, చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉంది. ఎక్కడికి వచ్చింది? బోయాజు పొలంలోకి వచ్చింది. అవునంటారా? ఈ రోజు మనం ఎలాంటి ఫీల్డ్ లోకి వచ్చాము? మనం బోయాజు పొలంలోకి వచ్చాము. ఒకప్పుడు అన్యులమై ఉన్నామా, ఒకప్పుడు దూరస్తులమై ఉన్నామా. మన జాతి మంచిది కాదు, మన పూర్వీకులు మంచోడు కాదు, మన శాపం పొందుకున్న జాతి మనది, లోకంలో వెలువబడిన జాతి మనది, త్రోసివేయబడిన వారు మనం. కానీ కృప ద్వారా మనము బోయాజు పొలంలో వచ్చిన వారు. వచ్చామా? బోయాజు పొలంలో ఉన్నామా? దేవుడికి స్తోత్రం కలుగును. బోయాజు పొలంలో ఉన్నామా? ఈ రాత్రి ఎక్కడున్నారు మీరు? బోయాజు పొలంలో ఉన్నాము. మెథడిస్ట్ పొలంలో లేము, బాప్టిస్ట్ పొలంలో లేము, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పొలంలో లేము, జీడిఎం పొలంలో లేము. ఎవరి పొలంలోకి వచ్చాము? బోయాజు పొలంలోకి వచ్చాము. సమీప బంధువుడి యొక్క పొలంలోకి వచ్చాము. అక్కడే ఉన్నారా? దేవుడికి స్తోత్రం కలుగును. సమీప బంధువు యొక్క పొలంలోకి వచ్చేస్తారా? దేవుడికి స్తోత్రం కలుగును. ఎక్కడున్నారు మీరు? మీకు రెవల్యూషన్ ఉండాలిగా, ఉండాలి రెవల్యూషన్. మనం ఎవరి పొలంలో ఉన్నామమ్మా? ఇది తెలుస్తలేదు, ఎక్కడ ఉన్నా తెలుస్తలేదు బాబు. హల్లెలూయా. రోజు ఎక్కడ ఉన్నాము? నువ్వు బోయాజు పొలమేనా అమ్మా? నువ్వు బోయాజు పొలంలో ఉన్నావా అమ్మా? సుశీలకు పక్క తప్ప బోయాజు పొలంలో ఉన్నారా అమ్మ? జ్యోతి గారు బోయాజు పొలంలో ఉన్నారా అమ్మ? మీరు బోయాజు పొలంలేనా? ఇవ్వండి. ఉన్నారా? ప్రసన్న గారు మీరు బోయాజు పొలంలో ఉన్నారా? దేవుడికి స్తోత్రం కలుగును.
ఆమేన్. ఎవరు నడిపించారా బోయజ్ పొలంలోనికి? ఆమేన్. ఆ ఛాయలు వాక్యము పాత నిబంధన కొత్త నిబంధన వాక్యం అంతా నడిపించిందా? ఈ గడియ వాక్యమైనా నడిపిస్తా? ఈ గడియ ప్రత్యక్షత నడిపించిందా? ఆమేన్. ఎవరి పొలంలో ఉన్నాం? బోయాజు పొలంలో. ఆమేన్. బోయాజు పొలంలో ఏం చేస్తున్నాం మనము? పరగేరుతున్నాం. పరగేరుతారంటే అప్పటికే కోత అయ్యింది. కోత కాలంలో పరగేరుకుంటున్నా. కోత కాలంలో పరగేరుకుంటుందా? ఇది ఏ కాలంలో తెలుసా? కోత కాలంలో. కోత కాలంలో వారి వదిలేసిన దానికి పరగేరుకుంటున్నారు. ఆమేన్. ముందు సీనియర్లు వెళ్ళిపోయారు, అవునా? వాళ్ళు కనబడి వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోయారు, కానీ వెనకాల జూనియర్ వస్తుంది. ఈ రోజు ఇది జూనియర్ తరమేనా? ఇది చివరి తరమేనా? ఈ చివరి తరానికి ముందు ఎవరైతే వదిలేశారో ఆ యొక్క మర్మమైనటువంటి పరగలు అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎవరి పొలంలో ఉంది? బోయాజు పొలంలో ఉంది. ఇప్పుడు బోయాజు దిగాడు, హీరో కంచెల విడివి దిగాడు, టిక్కు 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 గుర్రాల మీద దిగాడు. దిగ్గానే బోయాజు కళ్ళు ఎవరి మీదకి వెళ్ళాయి? రూతు మీద. అవునా? ప్రభు కళ్ళు మీ మీద ఉండాలనుకుంటా, నీ మీద ఉండాలనుకుంటా, నీ మీద ఉండాలనుకుంటా, ప్రభు కళ్ళు చూడాలనుకుంటా, ప్రభు కళ్ళ మీద ఉండాలనుకుంటా. కనబడకూడదు. కొంతమంది ఏం చేస్తారు, మూలకు పోతా ఉంటారు, కనబడకూడదు. ఎక్కడికి? ఈ సందులోకి వెళ్ళిపోతారు, వాకింగ్ ఏమంటారు. అవునా? మరి బోయా చూడ్డా ఇలా సందులకి బొందులకి దూరుతుందంటే యథార్థ పరులు కాదు, దొంగ. దొంగలు ఏం చేస్తారు? ఇలా కొన్ని వేసేసి దాకుంటారు. అవునా? తెలుసా? గుంపులు అంటారు తెలుసా? ఏం చేస్తారు వాడు? మాట్లాడుతూనే ఉంటారు. కోడి వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఎలా పట్టుకుని వెళ్ళిపోతుంది. గుంపులు దాక్కుంటూ ఉంటారు. అది సంఘంలో దాక్కుంటుంటారు కొంతమంది. రెండు చైర్ల మధ్యలో వేస్తారు. అవునా? వీళ్ళు ఎవరైనా గుంపులు. అవునా? కానీ బోయాజు చూస్తున్నాడు. బోయాజు కంట్లో పడవాలని కోరుకోండి. అవునా? బోయాజు కళ్ళు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె హల్లెలూయా. మరి బోయాజు కళ్ళు ఉండాలంటే మరి చెట్లు కట్టి ఏం కనబడతారు? బోయాజు ఇలా చూడాలి. వచ్చిందా రూతు అని చూడాలి. ఆమె హల్లెలూయా. రూతు ఎక్కడుందమ్మా? పొలంలో ఉంది. ఉందంటారా? దిగ్గానే కనపడ్డా? కనపడ్డా రూతు? ఆమె పరిశుద్ధాత్మ నేరుగా నిన్ను చూడాలి మొత్తం. ఆమేన్. హల్లెలూయా. నీ సాక్ష్యం తెల్లడానికి నీ సాక్ష్యము తెలుసు, నీ జీవితం తెలుసు, ఆయన పొలంలోకి వచ్చావని కూడా తెలుసు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన పొలంలో ఉన్నాం మనము. ఇది బోయాజు పొలమేనా? పీటర్ గారి పొలమా? నిచ్చల పొలమా? బోయాజు పొలం. ఆ రెవల్యూషన్ కలిగి ఉండండి. మీ పొలం ఏంటంటే బోయాజు పొలం అని చెప్పండి. ఏ బోయాజు? ప్రభు బోయాజు. అలాగంటే గోలాగుంటారు పరిస్థితి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే దేవుడు ఎక్స్కెల్ చూపించాడంటే ఇంకేం ఉండదు. మీరు అందరికి పోల్చిందే బోయాజు పొలం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? బోయాజు ఎవరు? మన ప్రభు యేసు. సంఘము నిత్యాలే కాదు, పీటర్ గారిది కాదు. ఇది సంఘం. అవునా? హల్లెలూయా. ఎవరి సంఘంలో మీరు? ఎవరి సంఘం? పీటర్ గారి సంఘమా? నిత్యాల సంఘమా? పీటర్ గారి సంఘం అయితే పీటర్ గారి మీకు శిరస్సు. పీటర్ గారు శిరస్సు ఉండాలనుకుంటారా? నిత్యాల శిరస్సుగా ఉండాలనుకుంటారా? మీ శిరస్సు అవునా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మీరు యేసు క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు. ఏ మనిషికి సంబంధించిన కాదు. అయితే మందక మీద కాపరిగా పెడతారు. అవునంటారా? మీరందరూ ఎవరికి చెందినవారు? ప్రభువైన యేసు క్రీస్తు. అవునంటారా? హల్లెలూయా. కాపరంటే గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్ని ఉండాలి. కానీ మీకు ఎప్పుడు కూడా శిరస్సు ప్రభువైన యేసు క్రీస్తు. అవునంటారా? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆ ప్రధాన కాపరి కింద కాపర్లు అంతే. అంతేనా? హల్లెలూయా. వధువు ఆయన సొత్తు. ఇప్పుడు పొలంలో రాగానే ఎవరు చూస్తున్నారు? బోయాజు. కొంతమంది పాస్టర్ గారు కంట్లో పడాలనుకుంటారు, అప్పుడే చేస్తారు పరిచర్య. అయ్యి బాబు, నువ్వు పాస్టర్ గారు సరిచేస్తుంటారు ప్రకారం అంతా. కేబుల్ ఎత్తుంటారు, అయ్యి ఎత్తుంటారు, అయితన్ని ఎత్తుంటారు, ఇతన్ని ఎత్తుంటారు పాస్టర్ గారు చూసినప్పుడు. అవునా?
అవునా? పాస్టర్ వెళ్ళిపోగానే ఏం లేదు, తగ్గండి. ఎందుకంటే పాస్టర్ గారు గంట పడిపోయా అటెండెన్స్ పడిపోతుంది. మరి బోయేజ్ పరిస్థితి ఎట్లో నువ్వు పడవలసింది పాస్టర్ గారి గంటలో కాదు. కొంతమంది ఉంటారు పడిపోయిన 40 గంటలు చేద్దాం అనుకున్న ఒక్క మనలోకి వెళ్ళకపోతున్నాను. ఒక్కో స్థలం అలా ఉంటుందండి. మనం దొరికేసారా బాబు ఎలాగంటే ఉంటారు. ఏంటి దొరికేసో తప్పు చేసావా? కానీ బోయాజు కంట్లో పడాలి. ప్రభువు దృష్టి మీ మీదకి రావాలి. ప్రవక్త అన్నాడు చూసింగ్ ఆఫ్ ది బ్రైడ్, రాజు యొక్క దృష్టి స్త్రీ మీద పడుతుంది అంటున్నాడు. వధువు క్రీస్తుని ఆకర్షిస్తారు. ఆకర్షించేటట్టుగా మనం ఉన్నామా? ప్రభు ఆకర్షించేటట్టుగా ఉన్నామా? అడుగుంటారు ఇలాంటి ఏమన్నా పరలోకం ఏముండదు. కొనవలసింది పరలోకము ప్రియులారా పురమిది కాదంతే, అదే ఉంటది. కానీ పరలోకము బి కేర్ఫుల్. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు అంటే చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుందమ్మా? గ్రహించగలుగుతున్నారా? బోయాజు కనులు రూతు మీద పడ్డాయి. ఇప్పుడు దేవుని దృష్టిలో మీరు పడండి. ఆమేన్. నీ జీవితం వారికి కనబడిన వాడిని, నీ యొక్క దైవభక్తి ఆయనకి చూపించిన వాడిని, నీ విధేయత చూపించిన వాడిని. ఆమేన్. ఇప్పుడు ఏమయ్యాడు? స్లోగా చాలా క్లోజ్ అవుతున్నాడు. అవునా? చాలా మందిని దాటిపోతున్నాడు. చాలా మంది పరిగెత్తులు ఉన్నారు సంఘంలో, చాలా మంది పరిగెత్తులు ఉంటారు. అవునా? కానీ వాళ్ళందరినీ దాటిపోతున్నాడు. దాటిపోయి డైరెక్ట్ గా రూత్ ఎలా ఉన్నాడు? హల్లెలూయా. ఏమంటాడు తెలుసా? అమ్మా రూతు, నీవు ఈ పొలంలో నుంచి వెళ్ళొద్దు. ఈ పొలం నేను పోషిస్తాను. ఈ పొలం నుండి నువ్వు దీవించబడతావు. ఈ పొలం నుండి నువ్వు ఆస్వాదించబడతావు. నువ్వు పక్క పొలంగానే వాడి పొలంగా నువ్వు పోవద్దు. ఇక్కడే నిలబడి నువ్వు దీవించబడతావు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేనే విమోచకుడును. నువ్వు సరైన పొలంలోనే వచ్చావు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవలసిన పని లేదు. నిన్ను పోషించే పోషకుడు నేనే. ఈ గడియ వర్తమానమే మమ్మల్ని పోషించి, ఈ గడియ వర్తమానమే మమ్మల్ని బలపరిచి, ఈ గడియ వర్తమానమే మమ్మల్ని విమోచించి, ఈ వర్తమానం నుంచి నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. ఇక్కడి నుంచి వెళ్ళొద్దమ్మా. ఎవరి పొలంలోకి వెళ్ళి ఏరుకోవద్దమ్మా. డోంట్ గో. మన మాటను నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ పొలంలో నుండు. నీకు ఎంత కావాలో తీసుకో. నేను చాలా సంపన్నుడే. ఆమెకి ఏమొస్తుంది తెలుసు? విశ్వాసం. బోయాజు మీద విశ్వాసం వస్తుంది. దేవుడికి స్తోత్రం కదా. ఈ రోజు వాక్యం వచ్చే కొద్ది బోయాజు మీద మన విశ్వాసం పెరుగుతుంది. బోయాజు మీద విశ్వాసం పెరుగుతుందా? వాక్యం మీద విశ్వాసం పెరుగుతుందా? వాక్యాన్ని ఇంకా నమ్మాలనిపిస్తుందా? వాక్యం వాగ్దానం చేస్తుంది. వాక్యముతో నిలబడండి. మీరు వాక్యంతో నిలబడితే మీరు ఖచ్చితంగా విడిపించబడతారు. ఋతు, నాకు తెలుసు నువ్వు ఎందుకు వచ్చావు. ఎందుకు వచ్చింది ఋతు? విడుదల కొరకు. ఒక పూట గడిపేసుకుంటాక రాలేదు. వచ్చిందా? దేవుడికి స్తోత్రం కదా. ఆమె బోయాజు పొలంలోకి వచ్చిందే విడిపించబడ్డా. ఆమె కొద్దిపాటి పరగేరుకుంది. ఆ పరగతో తృప్తి పడిపోతుందా? ఏదో కొన్నిపాటి అపోస్తులు పోదని లేకపోతే అక్కడక్కడ మరమాలు పట్టుకుని వెళ్ళిపోయి తృప్తి పడిపోతుందా? లేదు. ఆమె ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చింది? విడుదల కొరకు, విమోచన కొరకు. ఆమె అంటున్నాడు, నీకు అన్ని ఇక్కడే దొరుకుతాయి, నువ్వు వేరే పొలంకి వెళ్ళదు. ఆమె నువ్వు రేపు ఎక్కడికి రా, తర్వాత ఎక్కడికి రా, ఈ పొలం గొట్టుతోటి వెళ్ళొద్దాను. అందుకంటున్నాడు ప్రవక్త. ఆమె ఈ వర్తమానం విడిచిపెట్టి నువ్వు బయటకు పో. డోంట్ గో అవుట్ సైడ్. నేను నీకున్నాను, నువ్వు వెళ్ళనక్కర్లేదు. నువ్వు బయటికి వెళ్ళిపోవద్దు. ఇక్కడే ఉండు. వాక్యములోనే నిలబడు. వర్తమానంలోనే నిలబడు. కుడికి గాని ఎడమకు గాని వెళ్ళదు. నెమ్మది కావాలా? వాక్యంలో. బోయాజు పొలంలో ఏముంది? నెమ్మది ఉంది. బోయాజు పొలంలో ఏముంది? ఆర్థిక పరమైన ఇబ్బందులు లేవు. బోయాజు పొలంలో ఏముంది? స్వస్థత ఉన్నది. బోయాజు పొలంలో ఏముంది? దాహానికి నీళ్లు ఉన్నాయి. బోయాజు పొలంలో ఏముంది? భద్రత ఉంది. ఉందంటారా? నేను ఎవరిని నేను ముట్టుకోకుండా చేస్తాను. ఎవరు ఆజ్ఞాపిస్తాను.
బోయాజు పొలంలో భద్రత ఉంది. గుర్తుపెట్టుకుని ఈ వర్తమానంలో నీకు భద్రత, ఈ వర్తమానంలో నీకు జీవము, ఈ వర్తమానంలోనే ఆ దాహం తెచ్చినట్టు, ఈ వర్తమానంలో నీకు నెమ్మది వస్తుంది, ఈ వర్తమానంలో నేను విడిపించేది. ఇక్కడ నేను వెళ్ళక్కర్లేదు, నీకేది కావాలి ఇక్కడ దొరుకుతుందంటారా? ఆమె ఆమెకి ఏం కావాలని వచ్చింది? విడుదల. ఆమె కేవలం పరిగెత్తుకుని వెళ్ళిపోదాం అనుకుంటుందా? లేదా గోధుమలు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటుందా? పేలాలు పట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటుందా? నో 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 నో. ఎంతమందికి అర్థమవుతున్నారు? ఎందుకు వస్తున్నారు? పేలాల కోసమా? హల్లెలూయా. పేలాలు అక్కడ దొరుకుతున్నాయి, వేడి వేడి పేలాలు. ఎక్కడ? డినామినేషన్ లో కూడా దొరుకుతున్నాయి పేలాలు కావాలనుకుంటే. ఆమె స్వస్థతలు అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి. బాగుండేవారండి, వర్తమానం అని చెప్పాను, కూతంతా ప్రేమ కూడా లేదు. ఏం కావాలమ్మా నీకు? ఆమె ఎక్కడి నుంచి దొరుకుతుంది తప్ప సంఘంలో దొరుకుతుందా? గమనించండి నా ప్రియ సోదరి సోదరులు. ఆమేన్. బోయజు పొలాలు అన్ని ఉన్నాయి, యేసుక్రీస్తు అన్ని ఉంటే అన్ని ఉన్నాయి. అన్నాయంటారా? సమస్తానికి ఆధారం ఆయన లేకుండా ఏమీ లేదు, ఆయన బట్టి అన్ని ఉన్నాయి. అవునంటారా? ఆయన చెప్తున్నాడు వెళ్ళొద్దు అని, వెళ్ళొద్దు నా యొద్దనే ఉన్నాడు, ఈ పొలంలో మాట్లాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా మెసేజ్ విడిచిపెట్టండి, వర్తమానం విడిచిపెట్టండి. ఎన్నో గాలిలు వచ్చినా మెసేజ్ విడిచిపెట్టండి. ఆమేన్. వాక్యాన్ని ఒక్కరోజు కూడా విడిచిపెట్టదు. చెప్తున్నా నీకు భద్రత ఇస్తున్నాను, నీకు నీళ్ళు కావాలో తీసుకో, నీకు ఆహారం కావాలో తీసుకో, ఎక్కువ వదిలిపెట్టాను అంటే ఆహారము, భద్రత, దాహానికి నీళ్ళు ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాడా? మరి ఎలాంటి పొలంలో వెళ్ళిపోతాడా? నమ్మాలప్పుడు పోయేది మాటలు, ఇప్పుడు ప్రభువు యేసుక్రీస్తు మాటలపై విశ్వాసం ఉంచాలా? ఉన్నాయంటారా రూతుకి? ఎస్, విశ్వాసం ఉన్నాయి రూతుకి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే వెళ్ళొద్దనంటే ఆయన అలాగంటాడు. ఇక్కడికి అక్కడ కూడా వెళ్ళిపోదాం అనుకుందా? ఆమె కట్టుబడి ఉంది. ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంటుందో చూసి వస్తాను అనుకుందా? ఇక్కడ ఒక 5 పేలాలు, అక్కడ 5 పేలాలు అయితే 10 అవుతాయి కదా. ఈ పేలాలు ఏర్పడి బతుకు ఇలాగ ఉంటారు. కానీ విడిపించబడాలనుకున్నా ఆ ప్రభువు మాడుకొని నిలబడి ఉంటారు. అవునా? ఎంతమందికి అర్థమవుతుందండి? పేలాలు కావాలా, విమోచన కావాలా? విమోచన కోసం చూస్తే పేలాలు కూడా దొరుకుతాయి. అవునా? దేవుడికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? డోంట్ గో, మీరు వెళ్ళక్కర్లొద్దు. అవునా? పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. అవునా? అవునా? అప్పులు ఇచ్చి అపారావు దగ్గర కూడా వెళ్ళక్కర్లేదు. దేవుడితో హక్కు సరిగా దశంభాగాలు కట్టండి, మీకు అప్పులు ఉండవు. తెలుసా మీకు? కరెక్ట్ గా దశంభాగాలు కట్టండి, మీకు అప్పులు ఉండవు. ఎందుకు చేతులు అప్పులు అంటే దశంభాగం సరిగా కట్టగా నేను కట్టేస్తున్నానండి. లేదు, ఎక్కడో ఏదో కన్నం వేస్తున్నాం, సుంచుకూరికి ఎంత కదా అలాగా కింద నుంచి లాగేస్తున్నాం, కవర్ బాగా కింద నుంచి లాగేస్తున్నాం, అందుకే నీకు ఎలాగైపోతుంది. అవునా? దేవుడిలో యథార్థంగా ఉండండి, అన్ని సెట్ అవుతాయి. సెట్ అవుతాయి అంటారా? వాక్యంతో కరెక్ట్ గా నిలబడి అన్ని సెట్ అవుతాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన దగ్గర సమస్తం ఉన్నాయి. నీ ఆరోగ్యం అక్కడే ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత అక్కడే ఉంది. సమాధానం ఆయన దగ్గర. ఓ ఆయన దగ్గర విడుదల ఉన్నది, ఆయన దగ్గర భద్రత కూడా ఉంది. ఆయన వేడు విమోచన నామాలు కలిగి. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళకు, నా దగ్గర ఉన్నాడు అంటున్నాడంటారా? మీతో మాట్లాడా? మీతో మాట్లాడుతున్నాడా? ఈ రాత్రి మాట్లాడుతున్నాడా? మేము గ్రామాల్లోకి వెళ్ళిపోతామండి. నువ్వు గ్రామాలకు వెళ్ళక్కర్లేదు. ఋతు నువ్వు పక్క పొలంలోకి వెళ్ళక్కర్లేదు. చెప్తున్నాడా? గ్యారంటీ ఉందా? ఆయన మాటల్లో గ్యారంటీ. దేవుడికి మహిమ కలుగును కాదు. ఎంతమంది గ్రహించగలుగుతున్నారా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఆమేన్. వెళ్ళొద్దని చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపించాలి. చూపించాలంటారా? వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించాలి. స్వస్థపరచుకోండి నేనే అన్నాడు. ఎవరి మీద ఆధారపడన్నాం? సమాధానకర్త నేనన్నాడు ఆయన మీద. అబ్రహాం ఏమన్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళు, ఆ దేశం కాకుండా ఇంకో దేశం వెళ్ళొద్దన్నాడు. అబ్రహాం ఆగాడా? కొంచెం కరువు వచ్చేసింది, కొంచెం ఇబ్బంది వచ్చేసింది. ఏం చేయడు?
దుకాణం చదివేసి ఐగుప్తుకి వెళ్ళాడు. మకం మార్చాడు ఐగుప్తుకి. కరువు రాకూడదు మన జీవితానికి, ఇబ్బంది రాకూడదు మన జీవితానికి, నిందలు రాకూడదు మన జీవితానికి. అంత తక్కువ లాస్ట్ వెళ్ళిపోవాలి. ఎవడో వీడియో చేసాడండి. ఆమె 2 గోళీలు వేస్తున్నాడు. 2 గోళీలు వేసినప్పుడు ఒకడు ఎత్తు పొలాలు ఉన్నప్పుడు వేయబెట్టాడు, ఒకడు ప్లేన్ పెట్టాడు. ఆ రెండిట్లో గోళీ వదిలాడు. ఏది స్పీడ్కి వెళ్ళింది తెలుసా? సమానంగా ఉన్నది స్పీడ్కి వెళ్ళిపోయింది అనుకుంటారు. అది ఓడిపోయింది. ఎత్తు పొలాలు ఉన్నది టక 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 వెళ్ళింది. అవునా? ఇలా ఎక్కినోడు మళ్ళీ కింద ఇంత స్పీడ్ అవుతుంది. ఆ స్పీడ్లో కింద దగ్గర బైక్ ఎక్కుతుంది, మళ్ళీ కింద స్పీడ్ అవుతుంది. అంటే ఎవరి జీవితం అయితే 7 పర్వత శిఖరాల ప్రయాణం ఉందో వాడి జీవితం రీచ్ అవుతుంది. నాకు నొప్పి తగలకూడదు, అయ్యి బాబో నొప్పి అంటే కుదరదు. అవునా? నొప్పి తగ్గితే స్పీడ్ తాబేలు ఎప్పుడు స్పీడ్గా నడుపుతా చెప్పండి? నిప్పులు ఎట్టారు? అవునా? కొన్నిసార్లు భక్తిలో వెనకాడుతున్నప్పుడు నీ మీద నిప్పులే పడతాయి. నిప్పులు పెడితే ఏమవుతుంది? 9 గంటలకు వెళ్ళిపోతాం. అన్ని పరిస్థితులు బాగుంటే వెళ్దాంలే, వాక్యం టైంకి వెళ్దాం, కానుకు శివర్లే వేద్దాం. కానుకు శివర్లు ఎవడ కావాలి కానుకు. అందుకే కానుక పెడితే కూర్చుంటాడంట ఆయన. కూర్చుంటాడా? ఇదే భాస్కర్ బాబు కానుకలు పెట్టుకోవాలి మాట్లాడుతున్నాడు. మరి కూర్చొని దేశపురం వారు కానుకలు పెట్టుకోడా? కూర్చున్నాడా? ఆమె కొంతమంది ఇలా తీసారండి కట్ట బావంటి కవరు అలాగే చేశారండి. ఇలాగే ఎత్తున్నట్టు నేను కాబట్టి ఎత్తునంత డబ్బు అని. అవునా? నువ్వు ఎంత ఇలాగ నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఉపయోగం లేదు. అవునా? ఇలా సింగి తీసిందంట అమ్మ. తెలుసా? సింగులు కడతారు చెల్లప్పుడు ఇలాగుంటే ఇలా మడతకేస్తారు, ఇలా సింగులు కడతారు. తెలుసు కదా మీకు? తెలియదా? మాట్లాడరా? ఇలా కడుతుంది మా అమ్మమ్మ కట్టేది ఇలాగా. అదే ఆ సింగ్ కట్టుకుని ఇప్పుడు తగ్గేసి ఆ టైం పెట్టేది. అంత గట్టిగేసింది మా అమ్మమ్మ. మూడేది అలా 2 కాసులు తీసి ప్రేమతో వేస్తుందా? ఇప్పుడు కానీ నిప్పులు పడ్డాయి నీకు ఏమవుతుంది? స్పీడ్ ఆమె నిప్పులు ఆడిపోతే మళ్ళీ స్లో అయిపోతుంటాం. అందుకే ఎప్పుడు మన జీవితాలకు నిప్పులు పడుతూనే ఉండాలి. నిప్పులు వద్దనుకోవద్దు. అందుకే మన జీవితంలో కష్టాలు పడతాయి. కష్టాలు పడిపోతున్నాం దేవుడిని ఉద్దేశం కాదు, దేవుడిని ఇంకా ముందుకు నడిపించాలి. నిప్పులు వేసేసాడంటే ఏంటి? మనమంటే వేసేస్తాం ఎవరో కాళ్ళు కాలిపోవాలని, కానీ ప్రభు నిప్పు పెట్టాడండి. నేను ఆత్మీయంగా నడిపించాలండి. నీకు తెలుసా? ఈ ఏరియాలో ఉండాలో తెలీదు, మా ఏరియాలో ఉంటుంది. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఎవడన్నా నచ్చట్లేదు అంటే దారిలో ఎలా పడిపోతాయి నిప్పులు. సాయంకాలం అంతా వంట అయిపోయాక ఆ నీళ్లు కూడా కాసుకున్న తర్వాత నిప్పులు ఉంటాయి. ఇలా సేడ తీసుకెళ్ళి అలా పడేస్తుంటాం. వాడు వెళ్తే కాలు కాలిపోతూ ఉంటాడు. అవునా? మనం వేసే నిప్పులు వేరు, కానీ ఆయన పెట్టే నిప్పులు వేరు. ఆ నిప్పులు పెడితే ఏమవుతుందో తెలుసా? మనం భక్తులు ఎక్కే. గుర్తుపెట్టుకోండి, రోగం వచ్చిందంటే శాపం కాదు. చాలా మంది ఏమనుకుంటే రోగం వచ్చింది కాబట్టి ఏదో తప్పు చేసిందేమో, తప్పు చేసిందేమో అనుకోండి. అసలు రోగం రావడం శాపం కాదు తెలుసా? దేవుని కుమార్తెకి రోగము బలహీనత రావడం అదొక దీవెన. అవునంటారా? దీవెన అంటారా? దేవుడికి మహిమ కలుగుతుంది. దీవెనేనా? నీకు ఏదైనా జ్వరం వచ్చింది అనుకో, దేవుడు దీవించాడు అనుకో. అవునా? దీవించాడా? అవునా? దీవించాడు. ఎలాగా? ఆమె రోగాన్ని పెట్టి దేవుడు పిచ్చి పేదలు బోధిస్తాడు అనుకుంటారేమో. లేదు సోదరుడు. ఏదైనా మన జీవితాల్లో కష్టము, ఇబ్బంది, ఇరుగు పెడతాడంటే దేవుడు మనం దీవిస్తున్నాడు. ఇది ఎక్కడికి వచ్చారో నిజమది వాస్తవం. ఆమె కష్టానికి నష్టానికి ఎంతో బాధపడిపోకండి, దేవుడు మనల్ని ఇంకా నడిపించాలి. ఆమె నువ్వు ఎక్కడికి వెళ్ళనక్కర్లొద్దు. స్టే విత్ ద వర్డ్. వాక్యం నిలబడు. ఆమె అబ్రహాం ఏం చేశాడు? భార్యను తీసుకుని ముఠా కట్టేశాడు. డబ్బులు లేక వలసకి వెళ్ళిపోయాడు. కరువు వచ్చేసింది, వలసకి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాల్లో కొన్నిసార్లు కరువులు వస్తాయి. తెలుసా మీకు? కొంతకాలం మాకు తింటానికి తిండి ఉండే కాదు, వలస వెళ్ళిపోతుండేవారు. పొగాకు పనులకనో లేకపోతే మరొక పనులకనో మా ఇల్లంతా వెళ్ళిపోయేవాడు. 3 నెలలు 4 నెలలు పని చేసుకుంటే అక్కడ కట్టుకుని 10,000 వచ్చి
అవునా? వలస వెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా కొన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి. అత్తగారంటే కోళ్ళకు పడవచ్చు, కోళ్ళంటే అత్తగారు పడవచ్చు, అన్నదమ్ముల మధ్యలో భేదాలు రావచ్చు, తోటికోళ్ళ మధ్యలో భేదాలు రావచ్చు, అన్నీ రావచ్చు. అది కరువు సమయం. అదేంటి? ఇప్పుడు ఆ కరువు సమయంలో కూడా ఎవరు కావాలి? ప్రభువుగా. మన కరువులు మన సంకటములు తీర్చుకోవడం ఉన్నాడా? ఆయన మన ప్రభునేసు. మనకి ఏమీ జరగకూడదు, ఏ నొప్పి తగలకూడదు, వెళ్ళిపోవాలంటే అవుతుంది ఆ జీవితం? అలాగేం జరగదండి. అలాంటి జీవితం కోరుకున్నవాటి నువ్వు పరలోకం ఎవరు చూసుకోండి. నిజమే, ఇష్టమైన నష్టమైన జీవితం అన్న మనకి పరలోకం తీసుకెళ్లే జీవితం ఉండాలి. దేవుడు మనకి ఇవ్వాలి. అబ్రాహాము కొంచెం లోటు వచ్చేది అడిగి వెళ్ళిపోయాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ వచ్చిందా తేడా? మళ్ళీ అక్కడ ఒత్తులు వచ్చిందా? ఆయన ఏమన్నాడు, ఎక్కడే ఉండు, నీకేం కావాలని నేను పొరపాటు చేస్తాను. విన్నాడా సారో? విన్నది అబ్రాహం కదా, అబ్రాహం పరిశుద్ధాత్మ లేదు, అదికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ లేకపోతే కరువులు దాటేస్తారు. అవునా? దేవుడికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందండి మీకు? అందుకే మన జీవితంలో కొన్నిసార్లు కుటుంబంలో సమస్యలు లేకుతాయి, సమాధానం లేని పరిస్థితి వస్తుంది, కరువు టైం అది. ఆ సమయంలో నీ యొక్క స్థితి ఏ విధంగా ఉందని దేవుడు చూస్తాడు. మరి బిలీవర్స్ పరీక్ష పెట్టొద్దా? బోధించేవాడు ఎగ్జాములు పెట్టడా? ఎగ్జాములు పెడితే ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎంత గ్రేడ్ వస్తుంది, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా, డి గ్రేడా, లేదా ఫెయిల్ అయిపోతున్నాడా, అన్ని చూస్తాడు. అవునా? మరి పరీక్షలు ఉంటారని మా పరీక్ష అంటున్నారా? పరీక్ష రాయాలి కదా, యూనిట్లు రాయాలా, తర్వాత క్వార్టర్లీ రాయాలా, హాఫర్లీ రాయాలా. అప్పుడున్న కాలం ఇప్పుడు ఎలా కాదు, మార్చేశారు. ఇప్పుడు మార్చేశారు విధానం. హాఫర్లీ రాయాలా, మళ్ళీ ప్రీ ఫైనల్ రావాలా, అప్పుడు ఫైనల్ వస్తుంది. అవునంటారా? మరి బోధించేవాడు, టీచింగ్ చేసేవాడు పరీక్షలు పెట్టడా? మనకు పెడతాడు. అబ్రహాం వెళ్ళొద్దంటే వెళ్ళాడు, నష్టపోయాడా? ఈరోజు మనం వెళ్ళొద్దు అంటే కనుక వెళ్తే నష్టపోతాం. ఆయన వాక్యంతో నిలబడమన్నాడు, నువ్వు వాక్యంతో నిలబడాలి. వాక్యాన్ని దాటి వెళ్ళావా మనం నష్టపోతాం. ఆ రోజు బిలాము అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు అన్నాడు. నేను వెళ్ళిపోతాను అన్నాడు డబ్బు కోసం. డబ్బు వచ్చింది కానీ చంపేశాడు. డబ్బు వచ్చింది కానీ నష్టపోయాడు. అవునంటారా? ఒక రోజు దావీదుని అన్నాడు, యుద్ధానికి వెళ్ళా ప్రభు అంటే వెళ్ళొద్దు అన్నాడు. ఇప్పుడా యుద్ధానికి వెళ్ళా ప్రభు అంటే వెళ్ళొద్దు, నేను నీకు ఒక సందర్భం చెప్తున్నప్పుడు ఎందుకు అన్నాడు. దావీదు జీవితం అంతా విజయవంతంగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయన వెళ్ళొద్దంటే వెళ్ళలేదు, వెళ్ళమంటే వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ విధంగా చేశాడు, నేను చెప్తానప్పుడు ఎందుకు అనగానే ఆగిపోయాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెంటనే ఆ కంబలి చెట్టు దగ్గర నుంచి ఒక గాలి వచ్చింది. ఎప్పుడైతే గాలి వచ్చిందో గాలి అన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళొచ్చా? ఆ మాట తీసుకుని యుద్ధానికి వెళ్ళాడు. అవునా? హల్లెలూయా. ఆమేన్. ఆ స్వరం ఎప్పుడైతే వచ్చిందో యుద్ధానికి వెళ్ళడం మొదలు పెట్టాడు. ఈరోజు ప్రభు మన అంటున్నాడు, ఆమె వెళ్ళొద్దు, నాతోనే ఉండన్నాడు. అంటే వాక్యముతో నిలబడమంటున్నాడు. స్టే విత్ వర్డ్, వాక్యముతోనే నిల్చోండి. స్టాండ్ విత్ వర్డ్, డోంట్ గో. మీకు అన్ని నా దగ్గర ఉన్నాయి. ఐ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. అవునంటారా? ఎక్కుతుందా? ఎక్కుతుందా లోపలికి? టైం కొంచెం చూస్తున్నారా? చెప్తుందంటారా? దేవుడికి మహిమ కలుగుతుంది. మన జీవితాల్లో ఈ మాటలు ప్రాక్టీస్ చేస్తారండి మన పరిపూర్ణలోకి వెళ్ళిపోతాం. వినడమే కాదు, వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. వాక్యాలు చేస్తారా? ఆమె ఎంత కష్టమైనా నష్టమైనా నువ్వు వెళ్ళక్కర్లేదని చెప్పాడుగా. ఆయనతో ఉంది, ప్రార్థించి. ఏది సమాధానం కావాలో ప్రార్థించి. సమాధానం కోసం ప్రెసిడెంట్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గర మనం పరిగెట్టగలరు. సమాధానం వాక్యం దగ్గర. ప్రభు నువ్వు సమాధానం కర్తావు కదా, నువ్వు రావాలి, మా జీవితంలోకి రావాలి, నువ్వు సమాధానపరచు. దట్స్ ఫినిష్ అండి. ఆమె దేవుడికి స్తోత్రం కదా. నువ్వు ఎవరిని ఆశ్రయించక్కర్లేదు. ఆమె అందుకే అన్నాడు ఏమన్నాడు పేతురు ఏమన్నాడు చెప్పండి. ఆమె నేను గ్రామాల్లోకి వెళ్తాము, ఫుడ్ తెస్తాము. ఆమె ఇతను భౌతికమైన ఆహారం కోసం మాట్లాడుతున్నాడు. మీరు వెళ్ళక్కర్లేదు, నేను సహజాతీతమైన ఆహారం ఇస్తాను. యేసుప్రభు ఎక్కడి నుంచి వండాడు? పరలోకం నుంచి అది కుమ్మరించబడుతుందా? తినగా మిగిలిపోయేంత ఆహారం ఇచ్చాడు. ఏంటి 5 రొట్టెలు ఏమన్నా మైదా ఎక్కువ కలిపేశారా? లేదండి. లేకపోతే గోధుమ పిండి కలిపేస్తున్నాడు ఎక్కడి నుంచి, జోగులు తెచ్చి తన పాకెట్లో ఉన్నాయా? ఉంటే 4 పెడతాడు.
5,000 మందికి, 7,000 మందికి, 8,000 మందికి ఎక్కడి నుంచి పెడతాడు? ఎక్కడి నుంచి వస్తుంది? అది పైనుంచి వస్తుంది. అరణ్యములో నుంచి మన్నా కురిపించిన దేవుడే ఆహారాన్ని మల్టిప్లై చేస్తాడు. ఆహారాన్ని ఏం చేస్తున్నాడు? మల్టిప్లై చేస్తున్నాడు. అవునా? వీళ్ళు సాధారణమైన దానికి పరిగెడుతున్నారు, ఆయన సాధారణమైన చేస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడిని విడిచిపెట్టి సాధారణమైన దానికి వెళ్తాము, కానీ అసాధారణమైన విషయాలు లేదా సాధారణమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. అందుకే వెళ్ళక్కర్లేదు. రూత ఆగిపోయిందా? ఆగిపోయింది. నేను పొలంలోకి వెళ్ళిపోయిందా? వెళ్ళని నిలబడి, అలా నిలబడి వాక్యంలో నిలబడిన స్త్రీ ఆ పొలానికి ఏమైపోయింది? రాణి. దేవుడికి స్తోత్రం కదా. ఆమేన్. రాణి చేశాడా? రాణి చేశాడా? సాధారణమైన స్థానంలో కూర్చోబెట్టారా? ఎవరైనా ఊహిస్తారా? ఆమె ఆ స్థానంలో నిలబడతాది అని ఎవరైనా ఆలోచించారా? ఆలోచించలేదు. కానీ ఆమె బోయాజు మాటతో నిలిచిపోయినది, వాక్యంతో నిలిచిపోయినది. ఆ వాక్యమే ఆమె సింహాసనం. బోయాజు ఎవరు? వాక్యమే. వాక్యం చెప్పింది నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. వాక్యం ఏం చెప్పింది? నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఆ వాక్యాన్ని రూతు వింది. ఆ వాక్యాన్ని రూతు వింది, ఎక్కడికి పోలేదు. ఇప్పుడు ఆ వాక్యమే తీసుకువెళ్ళి ఆమెను బహిరంగంగా ఆమె కోసం ఒప్పుకుంది. వాక్యమే సాక్ష్యం ఇస్తుంది తెలుసా? నేను రూతు నడిపిస్తాను. ఎందుకంత అంత వాక్యం అంతలా మాట్లాడుతుందంటే వాక్యానికి ఆమె గౌరవించింది. ఇప్పుడు వాక్యం ఆమెను గణపరచవలసిన సమయం వచ్చింది. అవునంటారా? దేవుడు మాటను విధేయత చూపిస్తే అదే దేవుడు ఒక రోజు నుండి గణపరుస్తాడు. వాక్యాన్ని విధేయత చూపించు. ఏ వాక్యం అయితే నీతో మాట్లాడుతుందో ఆ వాక్యాన్ని విధేయత చూపించు. ఆ వాక్యమే నీకు గణపరుస్తుందా? ఆ వాక్యం తీసుకెళ్ళి ఏం చేసింది? ఆ యొక్క పొలానికి రాణి చేసి ఆమె ఊహించిందా? ఏదో 4 పరగలు తింటే సరిపోద్ది, కొట్టు వెళ్ళిపోద్ది అనుకో. కానీ 10 మందికి ఆహారం పెట్టేలా దేవుడు చేసి. వీళ్ళు ఏమనుకున్నారు? అక్కడికి ఎవరి కాళ్ళు కొనుక్కుంటాను అన్నాడు. కానీ శిష్యులు నువ్వు వెళ్ళక్కర్లు ధరగానే ఉండిపోయినందుకు వారి ద్వారానే ఆహారం పెట్టేసి. అవునా? అవునా? నీకు విషయం చెప్పనా? ప్రవక్త జీవితంలో చాలా కరువైంది. తింటాకే తిండుండేది కాదు, కట్టుకోవడానికి బట్టలు ఉండేది కాదు. ఇలా కవర్ చేసుకుని కూడా చిరిగిపోయిన బట్టలు, చెప్పులు లేక అయితే తాటి కమ్మలు కట్టుకునేవాడు. కానీ అదే ప్రవక్త ఏమన్నా తెలుసా? నేను వాక్యంతో నమ్మకం ఉన్నందుకు ఒకప్పుడు నాకు తినడానికి తిండుండేది కాదు, ఇప్పుడు నన్ను 10 మందికి భోజనం పెట్టేటట్టుగా దేవుడు నన్ను చేశాడు అన్న. ఎందుకని? అతను వాక్యంతో నిల్చున్నాడు, అతని ద్వారానే పెట్టేలా చేశాడు. ఒకప్పుడు ఆకలికి చాచాడు చెయ్య. దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆకలికి చాచేవాడు చెయ్య. ఎవరన్నా ఏదైనా పెడతారేమో తిందామేమో. అవునా? కానీ ఇప్పుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను 10 మందికి భోజనం పెట్టేలాగా దేవుడు నన్ను చేశాడు. ఆమె ఎందుకని అలా చేశాడు? అతను వాక్యంతో నిలుచుంది. ఒకప్పుడు తింటానికి డబ్బులు ఉండేయా? బట్టలు ఉండేయా? కట్టుకోవడానికి సరైన పరిస్థితులు ఉండేయా? కఠినమైన పేదరికం అనిపించిన ప్రవక్త, అతని ఆహారం కోసం వెతుక్కోవాల్సిన ప్రవక్త, నేను 10 మందికి భోజనం పెట్టేలా దేవుడు నన్ను చేశాడు. ఆ రోజు శిష్యుల్ని భోజనం పెట్టేలా చేశాడు. ఇదే పొలంలో అడుక్కుండేదానికి వచ్చింది ఈమె. ఆ పొలంలో ఆ పరగేరుకుంటాకు వచ్చింది. ఆమె అందరికీ భోజనం పెట్టేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఒకప్పుడు నా జీవితం కూడా అంతే. ఎవడన్నా ఇడ్లీ పెడతాడేం బాగుంది, ఆకలి వేస్తుంది అన్నట్టు వాడు. అమ్మే. కానీ దేవుడు కృపను బట్టి ఈ రోజు సహోదరులకి 2 ఇడ్లీ పెట్టేలా దేవుడు చేశాడు. ఎవరన్నా బట్టలు ఇస్తే బాగుండి వేసుకుంటాను, బట్టలు చిరిగిపోయి వేసుకుంటా బాగుండేది, ఎవరిని ఇస్తే బాగుండేది. కానీ రోజు బట్టలు ఇచ్చే దేవుడు కృప వచ్చాడు. ఎందుకనే? ఆయన చెప్పాడు, మీరు ఎక్కడికి అనవసరం లేదు, నాతోనే ఉండండి, నాతోనే ఉండండి. అవునా? విలియం బ్రాండ్ ఉన్నాడు, 10 మందికి పెట్టిలా మారాడు. అవునా? రూత్ ఉంది, ఇంతకుముందు పరగేరుకుండేది. అవునా? అదే పొలానికి మీరు రాణి అయ్యి అనేక మందికి ఆహారం పెడుతుంది. పేతురు, యోహాను, యాకోబులు వాళ్ళు సరైన ఆహారం లేదు, కానీ వారితోనే వారందరికీ వడ్డించేలా చేస్తున్నారు. ఈరోజు దేవుడు అలా చేయడా? ఎక్కడైతే మనం ఆకలి సాగుతున్నామో మన చేతులతో నుండి అనేక మందిని పోషించేటట్టుగా దేవుడు చేస్తాడు. దట్ ఈస్ అవర్ గాడ్.
అదే మన దేవుడు. అయితే ఆ టైం రావడానికి కొంచెం టైం పడుతుంది. అంట్లు గారు ఏం చేయాలి? నిలబడాలి. 2 అధ్యాయంలో మాట ఇచ్చాడు, 4 అధ్యాయం వరకు ఎదురు చూడాలి. అవునా? చూసిందా? ఎదురు చూసిందా? 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 నేను స్తోత్రం కదా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎక్కువసేపు చెప్తాను, బాధపడకండి. ఆమె నా ఫ్యాన్ ఏం తగ్గుతలేదు, ఆయనకే ఫేర్ అనుకుంటారు. ఫ్యాన్ ఏం తగ్గుతలేదు పెట్టారు కానీ అది మీకే వస్తుంది. ఏం చింత చక్కర్లేదు. నేను కొంతమంది ఎలా కూడా మా వాళ్ళకు వస్తుంటాగా చెప్పేస్తున్నాను. ఆత్మ తెలుసు కదా, మనుషులు కాదు కదా, నాకు ఆత్మ తెలుసు. ఆయనకేంటి అక్కడ తెగలేస్తుంది ఫ్యాన్. నాకు ఖచ్చితంత కప్పు వచ్చేస్తుంది, అయినా తుడుచుకుంటాను. బుద్ధన్న కూడా అదే. ఏం భయపడకండి, దేవుడికి స్తోత్రం కదా. సో నేను ఏం మాట్లాడుతుంది తెలుసా? వాక్యం తెలుసు. అదేమో తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నో నీడ్ టు గో, స్టాండ్ విత్ వర్డ్. నా మాటతో మీరు నిలబడండి, నా వాక్యంతో నిలబడండి. అప్పుడు మీతోనే భోజనం పెట్టేలా పెట్టించాడా? 5,000 మందికి నిలబెట్టారు భోజనం. ఆయన విరిచి రొట్టె విరిచి అవునంటారా? అదే ఈ రాత్రి రొట్టె ఎవరు విరుస్తున్నారు? ప్రభు విరుస్తున్నారు. వడ్డించేది ఎవరు? ఈ బాలుడు. అవునంటారా? అవునంటారా? అవునా? రొట్టె ఎవరు విరుస్తున్నారు? ప్రభు. వడ్డించేది ఎవడు? సీన్లు ఎవరు కనపడుతున్నారు? కానీ వడ్డించేది ఎవరు? ప్రభు. అవునంటారా? ఎవరిని చూస్తున్నారు ఇప్పుడు? నన్ను చూస్తున్నారేమో, కానీ వడ్డించేది ప్రభు. ఇలాగెలాగానే వచ్చేస్తుంది. ఒక మాట చెప్పగానే ఇంకో మాట వచ్చేది. ఎప్పుడు ఆగితే అప్పుడు ఆగుతుంది. అర్థమవుతుందా? రొట్టె అయిపోతుందా, ఇంకోటి తెచ్చుకోవాలరా బాబు, ఇంకోటి తెచ్చుకోవాలరా బాబు అనుకున్న వాడికి వాక్యం రివీల్ అవ్వట్లేదు. వాక్యం చెప్పే కొద్ది వచ్చేస్తుందంటే రొట్టె ఇవ్వబడుతున్నాను. మీకు ఒకటే సూచన. మరేమనుకుంటారు? నిలబడిన బాధకుడు ఎదుర్కోడు. దేవుడి కన్ని పెట్టు. అది రొట్టె వినబడుతుందా? మరి తెల్ల మనకి. మరి ఏమనుకుంటున్నారు మీరు? ఒక బాధకుడు బోధిస్తున్నాడు, ఎన్ని చూడాలనుకుంటున్నారు మీరు? ఏమనుకున్నారు? టై కట్టుకున్నాడా, లేకపోతే ఎలా ఉన్నాడు? ఐకా చూడవలసింది. ఇలా మాట ఇలా విమర్శిస్తుంటే వీళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? గంపలు ఎట్టేస్తున్నాడు, పట్టుకుపోతాం, మళ్ళీ గంపట్టుకు వచ్చేస్తున్నారు అంటే పట్టుకెళ్ళి వాడు కూడా విశ్వాసం ఉండాలిగా. అయిపోతా ఏమనుకుంటున్నాడా? లేదు. ఈ ఒకవేళ గంపొట్టి ఇంత ఉండదు కదా, ఇంత ఉంటుంది. అవునా? ఒకవేళ ఫలా పట్టిస్తున్నారంటే బేసినంత అయిపోతే ఏం చేస్తాడు? అందులో ఉంటే ఉందా బాబా మళ్ళీ ముచ్చుకుని వెళ్ళిపోతాడు. అక్కడ ఉండటం లేదు, ఉందా? గిన్నె ఖాళీగా ఉంది. కానీ విశ్వాసంతో ఈ వడ్డించేవాడు గిన్నె అట్టుకొస్తుంటే మళ్ళీ ఇండిపోతుంది. అంటే వడ్డించేవాడికి ఎంత విశ్వాసం ఉంది? ఎంత విశ్వాసం ఉంది? అవునంటారా? మరి ఏమనుకుంటున్నారు? పేతురు 10 రొట్టెలు ఎట్టాడు అనుకోండి, ఒకడు ఏం చేస్తాడు? వరుస కూర్చొని రంగో ఒకటి వేసినారు, ఇంకోటి అంటాడు, కొంచెం బాగా తినేవాడు. అవునా? 2 రొట్టెలు ఎత్తాడు అక్కడ. ఇంకోటి అంటాడు, ఒకటి వేసినారు సార్లు అనుకుంటాడు. మళ్ళీ ఇంకోటి కానీ ఇంకోటండి అంటాడు. 10 రొట్టెలు ముగ్గురికి అయిపోతాయి. అవునా? 5,000 మంది నిలబడి ఉన్నారు. అంటే వడ్డించోడికి ఎంత విశ్వాసం ఉందో చూడండి. అవునా? అది ప్రవక్త అన్నాడు, ఈ వర్తమానం అనేది కరిగిపోతున్నాడు. కోటం తర్వాత కోటం, కోటం తర్వాత కోటం, కోటం తర్వాత కోటం, వాక్యం 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 ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అనుకుంటున్నారేంటి? ఆయన రొట్టె విరుస్తున్నాడు, మరి కూర్చుని బాగా తిరిగి వెళ్ళిపోతాగా అడుకోవాలి. ఎక్కడి నుంచి వస్తుందంటో తీసుకుని అదే కొంతమందికి తిరువులకి ఎలా ఉండదు తెలుసా? చాలిక. అవునా? ఆహారం మిగిలిపోయింది కానీ కడుపులు మాత్రం తేలిగ్గా ఉన్నాయా? ఒక్కొక్కరు పొట్టంతో వచ్చేసింది. ఎందుకంటే 3 రోజుల కింద ఒకేసారి తినేస్తారు కదా, మరి దేవుడికి స్తోత్రం కలిగింది కాదు. అవునా? పనిష్మెంట్ ఇది, మరి టైంకి రాలేదు. ఏంటిది పనిష్మెంట్? దాని టైంకి రమ్మని మీరు టైంకి రాలేదు కదా, మిమ్మల్ని టైంకి పంపించాలి, అదే పనిష్మెంట్. అదే
ఈ కుటుంబ యజమానులు చాలా కాలం నుంచి బాలేక సంఘానికి రాలేదు. మరి అన్ని వారాల వాక్యం ఎలా చెప్పాలి కదా, చెప్పగలుగుతా? వాళ్ళు ఎంతైతే మిస్ అయిపోయి అంత ఇచ్చేలే కదా. కొంతమంది ఉంటారు 2 వారాలు 3 వారాలు ప్రార్థనకు రారు. 4వ వారం ప్రార్థనకు వచ్చారంటే ఆ 4 వారాల ప్రార్థన ఒకే రోజు చేస్తారు. అవునా? ఇంకా అలాంటి వాళ్ళకి మైకి ఇస్తే గుడ్డు దడొచ్చేది నాకు. 12 అయిపోతున్నారు బాబు ప్రార్థన. అవునా? జాగ్రత్తగా ఉన్నారా? హల్లెలూయా. ఏమవుతుందండి? రొట్టె విరామవుతుంది. సహజాతీతమైన ఆహారం, సహజాతీతమైన ఆహారం శిష్యులకి ఇచ్చి, అదేదో ఫ్రై చేసింది కాదు, గ్రామాల్లో దొరికింది కాదు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వస్తుంది అయ్యగారు? ఇలా గుర్తుండి వచ్చారు. పేతురు అయ్యగారు అయిపోయిందండి పట్టుకెళ్ళు. మంగళవారం కూటమి ఉందండి. ఎక్కడి నుంచి వస్తుందండి ఆహారం? ప్రభు ఇరవాలండి. ఇరవాలంటారా? అయ్యో బుధవారం కూడా కూటమి ఉందండి, మళ్ళీ ప్రభు ఇవ్వాలి. అయ్యో మర్చిపోయిన గురువారం కూడా ఉందండి. ఎవరు ఇస్తారు? ఇచ్చేవాడు ఆయన. ఇలా పట్టుకెళ్ళి ఇలా బుట్టెడితే సరిపోద్ది. ఎగిన 4 రొట్లు కేసుతో పోലും వెళ్తున్నాను. 4 రొట్లు అయి ప్రభు ఇల్లు ఇవ్వాలా? వేసాడంటారా? వేసాడు ఎలా? ఇవాళ వేసాడు రొట్టు. ఆ రొట్టె మీకు పెడతంట. ఎక్కడి వచ్చింది? వచ్చిందంటారా? దేవుడికి స్తోత్రం కాదు. అది చాలా సంతోషం వచ్చేస్తుంది. మార్చిన తర్వాత నన్ను అరగంట చెప్పు చేస్తాను అభయాన్ని. అరగంట దాటి 2 అరగంటలు అయిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిలుస్తున్నాడుగా. ఇది ఎవరికో కడుపు నిండుతలేదు. ఇంకా కడుపు ఉందా? తేలిక ఉన్నారా? మరి ఆహారం మిగిలిపోవాలి తప్ప పొట్ల మాత్రం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా మాత్రం నుంచి వెళ్ళకండి. దేవుడికి మహిమ కలుగుతుంది. ఏమన్నా లోపలికి వెళ్ళకపోతే బయటకు వెళ్ళి వాంతులు చేసుకుని లోపలికి వచ్చి మళ్ళీ తినండి. ఎందుకు ఎక్కదో? ఇంత మొన్న తిన్నది అరగదు. ఇప్పుడు ఏం చేయాలి? వాంతి చేసుకోవాలి. ఎదురు తినేసావు. ఎక్కడి నుంచి? ఎక్కడో సాయంకాలం ఏదో తినేసావు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఏదో చెత్త లోకం ఏదో తినేసావు. లోకం తినేస్తే ఇంకా ఆకలి వెళ్తారు. మీకు లోపల ఆకలి చచ్చిపోయిందండి. చచ్చిపోద్దు. మరి ఏదో ఎక్కించేసావు లోపలికి. దాన్ని ఏమంటారు? పందికొక్కు వెళ్ళిపోదు లోపలికి. అందుకు కూడా దేవాలి పందికొక్కు బయటకు వచ్చేయాలి. రావాలొద్దా? రావాలొద్దా? ఆ శత్రువు చచ్చిపోవాలొద్దా? ఆ ఎలక చచ్చిపోవాలొద్దా? మరి కడుపు చొప్పు ఏముంది? లోపడేముంది? ఎలకుందా? వాక్యం లేకుండా ఏం చెప్పను స్వామి? మీరు నవ్వుకుంటారేమో. వాక్యానికి నేను చెప్పేదానికి వెనక ముందు ఆలోచించి మాట్లాడతాను. ఇప్పుడు ఎలకలు చావాలా? చస్తే కడుపు బాగా నిండుతుంది. దేవుడికి మహిమ కలుగుతుంది. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు ఏమైంది? ఆహారము పెడుతున్నాడు. సహజాతీతమైన ఏ ఆహారం తింటున్నారు వాళ్ళు? నిలిచిపోయినందుకు. ఆమేన్. సహజాతీతమైన వాక్యముతో నిలిచుంటే, ఆయన మాటతో నిలిచుంటే సహజాతీతమైన ఆహారం పెడతారు. స్టాండ్ విత్ వర్డ్. ఆ ఆహారంలో అనేక విటమిన్స్ ఉన్నాయి. కల్తీ లేని ఆహారం. అవునంటారా? కల్తీ లేని ఆహారం అది. ఎందుకు ఈ వర్తమానం కల్తీ లేదు? ఇది సెమినరీ కాదు, లేకపోతే మరి ఎక్కడో కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చిన. పరలోకం నుంచి వచ్చిన ఆహారానికి ఏమైనా రోగాలు వస్తాయా? రావడు. దేవుడికి మహిమ కలుగుతుంది. చెప్పాడైనా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఉండండి. ఆ మాట వాళ్ళు విన్నారు. ఈరోజు ప్రభు కూడా చెప్తున్నాడు, వాక్యముతో నిలిచి ఉండండి. వాక్యాన్ని దాటి మీరు వెళ్ళొద్దు. మీరు ఏది చేసినా వాక్యాన్ని దాటి వెళ్ళొద్దు. వాక్యంతో నిలిచి ఉండాలి. వాక్యమే నిన్ను పోషించి, వాక్యమే నిన్ను భద్రపరిచి, వాక్యమే నిన్ను కాపాడి, వాక్యమే నిన్ను పోషించి, వాక్యమే అన్ని చేస్తాడు. అవునంటారా? ఆ కొండ మీద వాళ్ళు ఆగారు. మాటకి ఆ మాటకి రూ తాగిందా? ఆమేన్. ఈరోజు నువ్వు కూడా ఆగు. నువ్వు కూడా ఆగు. నిన్నే 10 మందికి ఆహారం పెట్టేలా చేస్తాడంటారా? నిన్ను అప్పిచ్చేవాడుగా చేస్తాను తప్ప అప్పు తెచ్చుకున్నవాడుగా చేయనన్నాడా? ఎవరు చెప్పారన్నమాట? ద్వితీయోపదేశకాండ 2వ ఏం చెప్పాడు? మీ దేవుడే యెహోవా మాటను మీరు శ్రద్ధగా విని ఆజ్ఞలు గైకొని ఎడలా మిమ్మల్ని అప్పిచ్చేవాడుగా చేస్తాను కానీ తెచ్చుకునేవాడు చేయగలరు అన్నాడా లేదా? వాగ్దానం ఉందా మనకి? మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తొంగగా చేయను అన్నాడా? అవునా? అయితే మనం ఏం చేయాలి? స్టాండ్ విత్
ఆయన ఏ వాక్యం చెప్పాడో వాక్యంతో నిలిచి అప్పుడు నువ్వు తలగా ఉంటావు. ఎవరికైనా కావాలితే తీసుకో. అవునా? దేవుడు అంత ఉన్న పరిస్థితి కాదు. అందుకే ముందుగా వాక్యంతో నిలిచి వాక్యాన్ని దాటి నువ్వు వెళ్ళావు. అందుకే ప్రవక్త కోర్స్ అనే టైం లేదు. డోంట్ బైపాస్ ద వర్డ్. ప్రవక్త అన్నాడు వాక్యాన్ని దాటి వెళ్ళాలి, వాక్యముతో నిల్చుంది. ఆయన మిమ్మల్ని పోషిస్తారు. వాళ్ళు వాక్యంతో నిల్చున్నారు. 5 వేల పోషించారు. ఈ రూతు వాక్యంతో నిల్చుంది, రాణ్యం చేశారు. ఈ రోజు మీరు వాక్యంతో నిల్చుండండి, దేవుడు మన తరగా చేయడు, అప్పిచ్చోడిగా చేస్తాడు. మీకు పాడి పంటలు, దుక్కుటెద్దులు, మీరు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు వ్యాపారంలోను, జీవనోపాధిలోను, ఉపాధిలోను అన్నాడా? అన్నాడా లేదా? లేదు అన్నాడు. వాక్యంతో నిల్చున్నాడు. అవ్వా నువ్వు వాక్యంతో నిల్చుంటే ఈ ప్రపంచాలు పాలించొచ్చు అన్నాడా? అన్నాడా లేదా? ఆయన మాటతో నిల్చుంటే అన్ని తీవే. అందుకే స్టాండ్ విత్ ఎనభై గారు పోతుంది. నువ్వెక్కడికి వెళ్ళని అవసరం లేదు, వాక్యముతోనే నిల్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును. మోకరించి మనం ప్రార్థన చేసుకోండి. మోకరించి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా నీ వాక్యముతో నిలుచుండే కృప మాకు దయచేసి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు అర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు కూడా ప్రభుకు సమర్పించుకోండి. నేను వాక్యంతో నిలబడే కృప నాకు దయచేసి. ఓ నీ వాక్యముతో నిలుచుండే కృప మాకు దయచేసి. ఓ నీ వాక్యముతో నిలుచుండే కృప మాకు దయచేసి. ఆ రోజు నిలబడ్డారు వాడు, వారిని గొప్ప చేశాడు ఆయన. రూతు నిలబడింది, రూతులు గొప్ప చేశాడు. ఈ రోజు నీ అవకాశం వచ్చింది. విలియం బ్రాణం నిలబడ్డాడు, విలియం బ్రాణం నిలబడ్డాడు. అనేక మంది పెట్టేవారుగా మారిపోయాడు. నువ్వు నేను నిలబడింది, అనేక మంది పెట్టేవారుగా మారిపోతావు. పైగా ఇచ్చేస్తాను సోదరి సోదరు ప్రభు ఆయన ఒకే ఒక మాట పడుతున్నాడు, నన్ను విడిచిపెట్టి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే అన్ని నా దగ్గర ఉన్నాయి. ఈ రోజు ఆయన విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అభివృద్ధికి ఆయన ప్రొవైడ్ చేస్తాడు. ఆయన విమోచన ఉన్నది, రక్షణ ఉన్నది, స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, ప్రతిదీ ఆయన దగ్గరే ఉన్నది. ఆత్మ సంబంధమైన ఆహారం, భౌతిక సంబంధమైన ఆహారం, ఆత్మీయంగా భౌతికంగా పోషించేటటువంటి ఆ శక్తి ఆయన వద్దనే ఉన్నది. సహజాతీతమైన కార్యాలు ఆయన వద్ద పొందుకోవాలంటే ఆయన వాక్యంతో నిలుచుండండి. గృహానికి వెళ్ళిన తర్వాత ఒక ప్రార్థన చేయండి. ప్రభు నీ వాక్యముతో నిలుచుండే కృప దయచేతండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుకు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. సోదరు గాబుల్ గారు ప్రార్థన చేస్తారు, సమర్పించుకోండి.
పరిశుద్ధుగా గొప్ప తండ్రి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సర్వాధికారి కృతజ్ఞతలు వరకు ప్రభువా దేవానిత్యంగా మమ్మల్ని మాట్లాడాడు. ఓ ప్రభా నీకు ఇచ్చిన అమూల్యమైన వర్తమానం బట్టి ప్రభు నీకు కృతజ్ఞతలు చెందిన వారిని ప్రభు బాగు చేసే దేవుడు ఆయన నిజంగా ప్రభు ఇగో దేవాలయం యొక్క దినాలలో ప్రభువా ఓ బ్రతకడం ఒక సవాలుగా మాకు ఉందని నిజమే ప్రభువా నిశ్చయంగా ప్రభువా ఓ ప్రభా ఆర్థిక మాన్యం ప్రభువా ఆర్థిక సమస్యలు ప్రభువా ఓ కుటుంబాల్లో నెమ్మది లేదు నాయన ఓ కుటుంబాల్లో సమాధానం లేదు దేశంలో సమాధానం లేదు ప్రభువులు ప్రభువా ఓ ఇలాంటి దినాలలో ప్రభువా ఓ ప్రభా మరి నిశ్చయంగా నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆహారాన్ని బట్టి ఓ ప్రభా నీకు ఎన్ని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా ఓ నువ్వు ఇచ్చిన గొప్ప ఆదరణకరమైన మాటలు బట్టి ప్రభువా నిజంగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా నిజంగా ప్రభు ఈ పరిస్థితిని బట్టి నాయన మేము అటు ఇటు పరిగెడతాం కాదు కానీ ప్రభు మేము వాక్యంతో నిలబడే ప్రభుని వాక్యంతోనే ప్రభు మేము నిలబడుతుంది కాక వాక్యం కొరకు ప్రభువా ఆ తండ్రిగా మేము తీసుకున్న నిర్ణయం పైన ప్రభువా నిలబడే కృపనివ్వండి ప్రభు ఓ ప్రభా నిశ్చయంగా రూట్ ఎలాగైతే నిర్ణయం తీసుకున్నా ప్రభువా ఆ ఇచ్చిన తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే ప్రభు ఆమె నిలబడింది నాయన ఓ ప్రభు సాయం చేయండి దేవా కృపనివ్వండి దేవా ఎన్ని కష్టాలైన ఇబ్బందులైన ప్రభు ఎన్ని అవమానములైన ప్రభు అవి భరించి నిలబడింది ప్రభు ఓ ప్రభు మరి నిజంగానే ప్రభు ఓ ప్రభు ఏ పొలములైతే ప్రభు ఆమె నమ్మకంగా జీవించిందో నాయన ఆ పొలానికి యజమానురాలుగా రాజుగా ప్రభు ఆమెను చేసిన దేవుడు నాయన మహిమ కలుగురు కాక అయ్యా సాయం చేయండి నాయన నీవు ఇచ్చిన గొప్ప అద్భుతమైన అర్థమానం బట్టి నీకు వందనాలు ఓ ప్రభు నిజంగా ఈ రోజు నాయన ఇదిగో ప్రభు వాక్యం కొరకు అటు ఇటు పరుగులు పెడుతున్న మమ్మలను ప్రభు ఓ ఈ రోజు గొప్ప వర్తమానం ఇచ్చి నాయన ఓ ప్రభు మాతో మాట్లాడావు నాయన గొప్ప ప్రవక్తనిచ్చి ప్రభువా ఓ తండ్రి మాతో మాట్లాడావు నాయన అయ్యా ఈ రోజు ప్రభు ఇదిగో నాయన ఆ బాప్టిస్ట్కి లేని ప్రభు వర్తమానం ప్రభు ఆ సంఘ శాఖలకు లేని వర్తమానాలు ప్రభు ఈ రోజు అద్భుతమైన వర్తమానం మాట్లాడావు నాయన ఓ నీకు మహిమ కలుగును గాక నాయన అయ్యా సాయం చేయండి వర్తమానంతో ప్రభు మేము నిలబడి కృపనివ్వండి దేవా ఆఖరి వరకు నాయన ఆఖరి నిమిషం వరకు ప్రభు ఈ వర్తమానం కొరకు మీకు జీవించడం కాక నాయన ఈ వర్తమానం కొరకు నిలబడదు కాక నాయన వాక్యం కోసం నిలబడి ధైర్యం ఇవ్వండి ప్రభు వచ్చి ఆ ఇబ్బందులు బట్టి కాక వచ్చే కష్టాలు బట్టి కాదు ప్రభు ఎవరు కూడా ప్రభు వర్తమానం వదిలిపెట్టకూడదు ఓ ప్రభు మరి నిజంగా ప్రభువా నీ కృపతో మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా ఓ ప్రభు నిశ్చయంగానే ప్రభువా ఓ ప్రభు నువ్వు ఏలియాని పోషించిన దేవుడు నువ్వు 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు 20 లక్షల మందికి ఆహారం పెట్టిన దేవుడు అయ్యా నీ కృపతో నడిపించండి ప్రభు నీ కనికరము దయచేయండి వాక్యం కొరకు జీవించే ధైర్యం ఇవ్వండి ప్రభు విశ్వాసం ఇవ్వండి ప్రభు ఓ ప్రభు మా విశ్వాసం అని వెన్నుముకను ప్రభు ఉండిపోకుండా ప్రభు ఓ ప్రభు ఓ ఆదిపోకుండా ప్రభు ఆ విశ్వాసాన్ని బలపరచండి ఓ కొద్దిపాటి విశ్వాసం వచ్చి మమ్మల్ని ప్రభు ఇక బలమైన విశ్వాసంతో ప్రభు ఈ స్థలానికి మేము వెళ్తాము కాక ఓ ప్రభు నీ కృపనివ్వండి నిజంగా ప్రభు భేదాలు ప్రభు అసూయలు కక్షలు ప్రభు ఓ ప్రభు అలాంటి స్వభావం మానవుడికి పూర్తిగా అది లయపరచబడింది కాక ఆ గూడంతా లయపరచబడింది ఆ రోజు నాయన స్త్రీ దగ్గర వచ్చిన దేవుడు ఈ రోజు మా దగ్గర మీరు వచ్చావు ప్రభు ఓ ప్రభా మా జీవితం మీ వాక్యంతో ప్రభు సరి చేసుకుందాము కాక ఈ కృప నన్ను ఒకరి వెళ్ళడం ఒకరు ప్రేమ కలిగిన నమ్మకం కలిగి ప్రభు యథార్థతతో ప్రభు వాక్యం కోసం జీవించి కృపనిమ్మని వాక్యం అందరిలో ఫలింపచేయమని సేవకుడు అంత అలసిపోయి ఉన్నాడు ప్రభు అయినప్పుడు నువ్వు అలసిపడిచ్చే దేవుడు నువ్వు బలపరిచే దేవుడు అయా నీకు మహిమ కలుగుడు ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇవ్వండి కుటుంబాన్ని దీవించండి ఓ ప్రభు పరిచయం ఇంకా ఆశీర్వదించండి మీరు నడిపించి బలపరిచి మహిమ పొందు వచ్చిన సోదరులందరూ మమ్మల్ని అందరినీ నీకు అప్పగించుకుంటున్నాను యేసుక్రీస్తు నామములో ప్రార్థన మన ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప కుడికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఎమ్మెల్యే గారి కుటుంబానికి అలాగే పరిశుద్ధులందరికీ దైవజనులకు పురుషార్థమైన వధువుకి ఆయన సదా తోడు ఆ గొప్ప వాక్యంతో నిలబడి ఆ గొప్ప సహజాతీతమైన కార్యం సహజాతీతమైనటువంటి ఆ యొక్క కృప వధువు నిశ్చయంగా పొందుకున్నదా ఆమేన్.